హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, లాస్ట్ వీడియోలో మనం డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ గురించి చాలా డీప్గా డిస్కస్ చేసుకున్నామమ్మా. ఈరోజు మనం స్పీడ్ అండ్ వెలాసిటీ గురించి తెలుసుకుందాం. స్పీడ్ అండ్ వెలాసిటీ, వాట్ ఈజ్ స్పీడ్, వాట్ ఈజ్ వెలాసిటీ. ఫస్ట్ స్పీడ్ అంటే ఏంటో చూడండి అమ్మా. స్పీడ్ అంటే ఏంటమ్మా? ద డిస్టెన్స్ ట్రావెల్డ్ per unit time. ఓకే, స్పీడ్ అంటే ఏంటి? ఇది మీరు లోవర్ క్లాస్ లో కూడా చదువుకున్నారు కదమ్మా. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ యూనిట్ టైం. ఒక యూనిట్ టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాం దాన్ని స్పీడ్ అంటాం. మరి వెలాసిటీ అంటే ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ బాడీ, of a body per unit time. The displacement of a body per unit time. So speed, velocity గురించి చెప్తున్నాము. చూడండి, స్పీడ్ అంటే ఏంటమ్మా? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ బాడీ per unit time, దాన్ని మనం స్పీడ్ అంటాం. వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ బాడీ per unit time. ఓకే, సో స్పీడ్ కి ఫార్ములా ఏమవుతుందమ్మా? అంటే డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఫార్ములా ఏమవుతుంది? డిస్టెన్స్ బై టైం. మరి వెలాసిటీకి ఫార్ములా ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్ బై టైం. అంత బేసిక్ కాన్సెప్ట్స్ అమ్మా, ఇవన్నీ మీకు తెలిసే ఉండొచ్చు. వెలాసిటీకి ఫార్ములా ఏమవుతుందమ్మా? డిస్ప్లేస్మెంట్ బై టైం. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం, వెలాసిటీకి ఫార్ములా డిస్ప్లేస్మెంట్ బై టైం. మరి యూనిట్ విషయానికి వస్తే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ నేమో మనం మీటర్స్ లో మెజర్ చేస్తాం, యూనిట్ ని సెకండ్స్ లో మెజర్ చేస్తాం. దేర్ఫోర్ యూనిట్ విషయానికి వస్తే మీటర్ పర్ సెకండ్. ఇది ఎస్ఐ యూనిట్ అమ్మ. ఓకే, అలాగే ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెలాసిటీ ఏమవుతుంది? అంటే డిస్ప్లేస్మెంట్ మీటరే, టైం ఏమో సెకండ్సే. సో వెలాసిటీ యూనిట్ కూడా మీటర్ పర్ సెకండ్. అయితే ఇక్కడ చిన్న చేంజ్ ఏంటంటే, చూడమ్మా, మనం ప్రీవియస్ వీడియో ఆల్రెడీ చూసాం. డిస్టెన్స్ అనేది ఇట్ ఈస్ స్కేలార్ క్వాంటిటీ, కాబట్టి స్పీడ్ కూడా స్కేలార్ క్వాంటిటీనే అవుతుంది. ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ, అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుందమ్మా స్పీడ్ కి. ఓకే, సో ది వెలాసిటీ విషయానికి వస్తే ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ. అంటే మ్యాగ్నిట్యూడ్ తో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది, ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ అమ్మ. ఓకే అమ్మ, డిస్టెన్స్ అనేది స్కేలార్, డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం, కాబట్టి అది ఒక స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. వెలాసిటీ ఏమో డిస్ప్లేస్మెంట్ బై టైం, కాబట్టి అదొక వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ మీకు తెలిసినవే, లోవర్ క్లాస్ లో చదువుకుని ఉంటారు. సో ఇదమ్మా బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్ అండ్ వెలాసిటీ. ఓకే, సరే, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాడీ ఇలా స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. ఏ నుంచి బికి ఉన్న డిస్టెన్స్ సమ్ 30 కిలోమీటర్స్ అనుకుందాం. బాడీ ఏ నుంచి బికి వెళ్ళింది. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పట్టిన టైం 2 అవర్స్ అనుకుందాం. అమ్మా. సో స్పీడ్ ఏమవుతుందా మీ కేసులో? స్పీడ్ ఈక్వల్ టు 30 కిలోమీటర్స్ బై 2 అవర్స్, దట్ ఈస్ 15 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది. ఓకే అమ్మా, దట్ ఈస్ ఈక్వల్ టు 15 కిలోమీటర్స్ పర్ అవర్. మరి వాట్ అబౌట్ వెలాసిటీ? ఏమవుతుందమ్మా? సేమ్ కేసులో వెలాసిటీ ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్ కూడా 30 కిలోమీటర్స్ ఇక్కడ స్ట్రైట్ లైన్ లో ఉంది కదా. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటమ్మా? షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, అది 30 కిలోమీటర్స్. సో 30 కిలోమీటర్స్ పర్ డివైడెడ్ బై 2 అవర్స్. సో ఇక్కడ కూడా 15 కిలోమీటర్స్ పర్ అవరే వచ్చింది. ఇక్కడ కూడా ఆన్సర్ మనకి 15 కిలోమీటర్స్ పర్ అవరే వచ్చిందమ్మా. రైట్, నెక్స్ట్ మళ్ళీ బి నుంచి ఏకి చూడమ్మా. బాడీ వచ్చింది అనుకుందాం. ఫస్ట్ ఏ నుంచి బికి వెళ్ళింది. ఓకే అమ్మా, ఇదేంటిది? ఏ టు బి. బాడీ ఏ టు బి వెళ్ళింది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఏ నుంచి బికి వెళ్ళింది, మళ్ళీ బి నుంచి మళ్ళీ ఏకి వచ్చింది అనుకుందాం బాడీ.
అంటే ఇటు ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది 2 అవర్స్, ఇటు ఒక 30 కిలోమీటర్స్ మళ్ళీ 2 అవర్సే ట్రావెల్ చేసింది అనుకున్నాం. ఇటు ఒక 30 కిలోమీటర్స్, ఇటు ఒక 30 కిలోమీటర్స్, టోటల్ గా 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిందమ్మా. సో ఈ కేసులో స్పీడ్ ఈక్వల్ టు 60/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 15 కిలోమీటర్స్ పర్ అవర్, విచ్ ఇస్ ఈక్వల్ టు 15 కిలోమీటర్స్ పర్ అవర్. మరి వెలాసిటీ ఏమవుతుంది చూడమ్మా. ఇనీషియల్ పాయింట్ ఏంటి ఏ, ఫైనల్ పాయింట్ కూడా ఏనే. ఇనీషియల్ పాయింట్ ఏ, ఫైనల్ పాయింట్ కూడా ఏనే. కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0, దేర్ ఫోర్ వెలాసిటీ ఈక్వల్ టు 0/2 అవర్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు 0 కిలోమీటర్స్ పర్ అవర్. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ కదమ్మా. ఓకే, డిఫరెన్స్ ఉంది కదా అక్కడ. సో స్పీడ్ అంటే ఏం చేయాలమ్మా, డిస్టెన్స్ క్యాల్కులేట్ చేయాలి, దాన్ని టైంతో డివైడ్ చేయాలి, అప్పుడు మనకి స్పీడ్ వస్తుంది, స్పీడ్ ఆఫ్ ఎ బాడీ. ఓకే, వెలాసిటీ ఏంటమ్మా, డిస్ప్లేస్మెంట్ బై టైం. చూడండి ఈ సెకండ్ కేసులో డిస్ప్లేస్మెంట్ 0 అమ్మా, అది చాలా దూరం ట్రావెల్ చేసింది, డిస్టెన్స్ 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. బట్ ఇనీషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ సేమ్ అయినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందమ్మా 0. కాబట్టి వెలాసిటీ కూడా 0 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుందమ్మా. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్ అండ్ వెలాసిటీ. ఓకే అమ్మా, చూడమ్మా, స్పీడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వెలాసిటీ. ఓకే అమ్మా, స్పీడ్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వెలాసిటీ. ఎలా అయితే డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్, స్పీడ్ కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వెలాసిటీ. అయితే గ్రేటర్ దాన్ అవుతుంది, వెలాసిటీ ఆర్ ఈక్వల్ టు వెలాసిటీ అవుతుంది, కానీ ఇట్ ఈస్ నెవర్ లెస్ దాన్ వెలాసిటీ. ఓకే అమ్మా, ఇట్ ఈస్ నెవర్ లెస్ దాన్ వెలాసిటీ. ఓకే అమ్మా, పాజ్ చేసి అక్కడ వరకు రాసుకోండి అమ్మా, పాయింట్స్ రాండి మీరు. రైట్, ఇప్పుడు చూడండి అమ్మా, యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ది యావరేజ్ స్పీడ్. చూడమ్మా, ఒక బాడీ ఉంది, ఒక బాడీ ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్లో 1 అవర్ టైంలో సమ్ 15 కిలోమీటర్స్ కవర్ చేసింది అనుకుందాం, బి అనే పాయింట్కి వచ్చింది. అక్కడ ఆపలేదమ్మా, ఇంకా కంటిన్యూ చేస్తుంది, ఇంకా కంటిన్యూ చేస్తుంది. నెక్స్ట్ బి నుంచి సికి వెళ్ళింది, అక్కడికి డిస్టెన్స్ 30 కిలోమీటర్స్ అనుకుందాం. ఓకే, బి నుంచి సికి వెళ్ళిందమ్మా, సికి డిస్టెన్స్ 30 కిలోమీటర్స్ అనుకుందాం. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పట్టిన టైం సమ్ 3 అవర్స్ అనుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పట్టిన టైం 3 అవర్స్ అనుకుందాం. నెక్స్ట్ సి నుంచి మళ్ళీ డికి వెళ్ళింది, సి నుంచి డికి వెళ్ళిందమ్మా, సి నుంచి డికి వెళ్ళింది, సి నుంచి డికి సమ్ 5 కిలోమీటర్స్ అనుకుందాం. అక్కడికి పట్టిన టైం ఇంకో 1 అవర్ తీసుకుందాం. అంటే ఇక్కడ డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్ లో డిఫరెంట్ స్పీడ్స్ తోటి ఈ బాడీ అనేది ట్రావెల్ అవుతుంది. నాకు యావరేజ్ స్పీడ్ కావాలి, ఏం చేయాలి నేను? ఓకే అమ్మా, యావరేజ్ స్పీడ్ కావాలి, నేను ఏం చేయాలి? సింపుల్ అమ్మా, యావరేజ్ స్పీడ్ కావాలంటే మనం ఏం చేయాలి అంటే టోటల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ టోటల్ డిస్టెన్స్, ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ చేయాలి, డివైడెడ్ బై టోటల్ టైం. సింపుల్ అమ్మా, టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం వేస్తే మనకి యావరేజ్ స్పీడ్ వచ్చేస్తుంది. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా, 15 + 30 + 5 ఎంత, 50 కిలోమీటర్స్, అంతే కదా. డివైడెడ్ బై టోటల్ టైం ఎంతమ్మా, 1 + 3 + 1 5 అవర్స్, అంతేనా. దేర్ ఫోర్ 10 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది ఇట్ ఈస్ ది యావరేజ్ స్పీడ్. 10 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది ఇట్ ఈస్ ది యావరేజ్ స్పీడ్. అర్థమవుతుందమ్మా, 10 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది యావరేజ్ స్పీడ్. ఓకే, దీన్ని మనం ఫార్ములా రూపంలో రాసుకోవాలనుకోండి. ఫార్ములా జస్ట్ ఇది ఏదో ఎగ్జాంపుల్ కింద చెప్పాను, జస్ట్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములా రూపంలో రాసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రిఫరెన్స్ పాయింట్ ఉందమ్మా, ఇక్కడ ఒక రిఫరెన్స్ పాయింట్ ఉంది, సేమ్ ఇదే, దీన్నే ఇంకొంచెం డిఫరెంట్ గా రాస్తున్నాను. ఇది రిఫరెన్స్ పాయింట్ అంటే ఇది ఆరిజిన్ అనుకోండి. ఓకే, T1 అనే టైం దగ్గర బాడీ స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. T1 అనే టైం దగ్గర స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేసినా దేంట్లో ట్రావెల్ చేసినా నో ప్రాబ్లం, ఎలాగైనా ట్రావెల్ చేయొచ్చు, ఎందుకంటే స్పీడ్ కి డైరెక్షన్ అంటూ ఏముండదు కదా. సో మనకు ఫైనల్ గా టోటల్ డిస్టెన్స్ కావాలి. ఓకే అమ్మ, సో
రిఫరెన్స్ పాయింట్ నుంచి T1 అనే టైం దగ్గర అది x1 అనే డిస్టెన్స్ లో ఉంది అనుకుందాం. ఓకే, T1 అనే టైం దగ్గర x1 అనే డిస్టెన్స్ లో ఉంది. కాసేపు అయిన తర్వాత చూసాం, అప్పుడేమో టైం T2 అనుకున్నాం. అంటే 11 చూసాం అమ్మా, ఎగ్జాక్ట్గా 11 o'clock చూసాము. ఇది కూడా మన నుంచి ఇంత దూరంలో ఉంది. ఓకే, దాన్ని T1 అనుకున్నా టైం. ఓకే అమ్మ, అర్థమైందా? నేను టైం ఎంత అయింది అంటున్నా అమ్మా, 11 అయింది అంటున్నా. 11 AM. 11 AM దగ్గర రిఫరెన్స్ పాయింట్ అంటే నేనే రిఫరెన్స్ పాయింట్. నా దగ్గర నుంచి ఈ బాడీ x1 అనే దూరం వెళ్ళింది. నా దగ్గర నుంచి బాడీ x1 అనే దూరంలో ఉంది అనుకుందాం. నా దగ్గర నుంచి బాడీ x1 అనే దూరంలో ఉంది అనుకుందాం. ఇప్పుడు ఇది స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తుంది. నా దగ్గర నుంచి బాడీ x1 అనే దూరంలో ఉంది అనుకుందాం. ఓకే, నేను మళ్ళీ 11:30కి చూసా. 11:30కి చూసా, అప్పుడు బాడీ ఇక్కడెక్కడ ఉంది? ఎంత దూరంలో ఉంది? x2 అనే దూరంలో ఉంది. ఇదేమో x1 నా దగ్గర నుంచి, నేనే రిఫరెన్స్ పాయింట్. ఇదేమో x2. ఏ టైం తర్వాత అమ్మా? T2 అనే టైం తర్వాత చూసా. ఓకే, అంటే ఒకసారి 11కి చూసా, ఇంకోసారి 11:30కి చూసా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఇప్పుడు ఇది టోటల్ గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే ఇది మైనస్ ఇదే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసింది. ఓకే, ఇదే కదా ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఇది. ఈ డిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలి? దిస్ మైనస్ దిస్ అంతే. అంటే x2 మైనస్ x1. యావరేజ్ స్పీడ్ ఏమవుతుందమ్మా? యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేను ఇప్పుడు. యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది? x2 మైనస్ x1 డివైడెడ్ బై టైం. ఏం చేయాలి? ఎంత టైంలోని? 11 దగ్గర నుంచి 11:30 అంటే అరగంటలో. ఓకే, ఇది T1, ఇది T2. సో 11 AM కి ఇది ఇక్కడ ఉంది, 11:30 AM కి ఇక్కడ ఉంది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే x2 మైనస్ x1. ఎంత టైంలో అమ్మా? హాఫ్ అన్ అవర్ టైంలో, 30 minutes టైంలో, 30 minutes టైంలో, లేదంటే హాఫ్ అన్ అవర్ టైంలో ఇంత దూరం వెళ్ళింది. ఈ హాఫ్ అన్ అవర్ నాకు ఎలా వచ్చింది? దీంట్లోంచి ఈ టైం తీస్తాను అంతే కదా, ఈ టైంలోంచి ఈ టైం తీస్తాను అంతే కదమ్మా. దేర్ఫోర్ T2 మైనస్ T1. ఓకే, దీన్నే నేను డెల్టా ఎక్స్ డివైడెడ్ బై డెల్టా టీ అని రాయొచ్చు కదమ్మా. యావరేజ్ స్పీడ్ డెల్టా ఎక్స్ డివైడెడ్ బై డెల్టా టీ. సో ఇదొక ఫార్ములా యావరేజ్ స్పీడ్ కి. డెల్టా ఎక్స్ అంటే చేంజ్ ఇన్ డిస్టెన్స్ లో చేంజ్ అమ్మది. డెల్టా టీ టైం ఇంటర్వెల్. డెల్టా టీ అంటే టైం ఇంటర్వెల్. ఎలా వచ్చింది అది? ఫైనల్ టైం మైనస్ ఇనీషియల్ టైం. ఫైనల్ టైం 11:30, ఇనీషియల్ టైం 11. 11కి స్టార్ట్ చేశాను నేను చూడటం. 11 దగ్గర ఒక డిస్టెన్స్ లో ఉంది, 11:30 దగ్గర ఇంకో డిస్టెన్స్ లో ఉంది. ఆ డిస్టెన్సెస్ డిఫరెన్స్ తీసుకున్నా, అంతేకాకుండా టైం డిఫరెన్స్ తీసుకున్నా నాకు యావరేజ్ స్పీడ్ ఏమొస్తుందమ్మా? డెల్టా ఎక్స్ బై డెల్టా టీ. సో ఇలా రాయొచ్చు. లేదా ఇంకో విధంగా రాద్దాం. ఇక్కడ ఏం చేసాం చూడండి అమ్మా. ఇక్కడ ఏం చేసాం చూడండి. ఇక్కడ T1 అనే టైంలో S1 అనే డిస్టెన్స్ వెళ్ళింది అనుకుందాం. ఈ డిస్టెన్స్ S1 అంటే జనరలైజ్ చేసి రాస్తున్నాము ఫార్ములా. ఓకే, T2 అనే టైంలో S2 అనే డిస్టెన్స్ వెళ్ళింది. నెక్స్ట్ T2 అనే టైం అంటే ఇక్కడ టైం కాదమ్మా. టైం అంటే నేను 11:30, 11 అలా తీసుకోవట్లా. ఒక అరగంట 1 hour లో S1 అనే డిస్టెన్స్ వెళ్ళింది. 3 hours లో S2 అనే డిస్టెన్స్ వెళ్ళింది. తర్వాత మళ్ళీ 1 hour కి S3 అనే డిస్టెన్స్ వెళ్ళింది. అంటే ఇక్కడ నేను తీసుకుంటున్నదే టైం ఇంటర్వెల్. ఇక్కడ టైం తీసుకోవట్లా. ఇక్కడ నేను టైం తీసుకోవట్లేదు. అక్కడ నేను తీసుకుంటున్నదే ఏంటది? టైం ఇంటర్వెల్ తీసుకుంటున్నా. సో T1 అనే ఫస్ట్ T1 అనే టైంలో S1 అనే డిస్టెన్స్ వెళ్ళింది. తర్వాత T2 అంటే 3 hours లో S2 30 kilometers వెళ్ళింది. తర్వాత T3 అంటే 1 hour నెక్స్ట్ టైం T3 1 hour లో మళ్ళీ S3 అనే డిస్టెన్స్ వెళ్ళింది. ఇటువంటి కేసులో యావరేజ్ స్పీడ్ ఏమవుతుందయ్యా అంటే ఏం చేసామమ్మా? టోటల్ డిస్టెన్స్ ఈ మూడింటిని యాడ్ చేసాం. అంటే S1 ప్లస్ S2 ప్లస్ S3 ప్లస్ O1 ఎన్ని డిస్టెన్స్లు ఉంటాయి అన్ని డిస్టెన్స్లు డివైడెడ్ బై T1 ప్లస్ T2 ప్లస్ T3 టోటల్ టైం 5 hours ఎలా వచ్చింది? ఈ మూడింటిని యాడ్ చేసాం కదా. ఓకే, సో T1 ప్లస్ T2 ప్లస్ T3 ప్లస్ O1. సో ఈ రకంగా కూడా మనం యావరేజ్ స్పీడ్ ఫార్ములా రాసుకోవచ్చు. అమ్మా. ఓన్లీ యావరేజ్ స్పీడ్ గురించే మాట్లాడుతున్నాం. ఇన్స్టంటేనియస్ స్పీడ్ అని ఒకటి ఉంటుంది, దాని గురించి తర్వాత చెప్తా. ఇప్పుడు ఓన్లీ యావరేజ్ స్పీడ్ గురించే మాట్లాడుతున్నాం. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములాస్ ఇలా 3 రాశానమ్మా. ఏ ఫార్ములాని ఎక్కడ ఉపయోగించాలి అనేది
మనం వాడిచ్చిన ప్రాబ్లం బట్టి ఆడిచ్చిన సిచ్యువేషన్ బట్టి ఆలోచిస్తాం. ఓకే, సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, అదొక ఫార్ములా. లేదా యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బై డెల్టా టీ, ఇక్కడ టైం ఇచ్చాడు అనుకున్నాం 11:30 నుంచి 10:30కి. ఓకే, 10:30 నుంచి 11:30కి ఇక్కడికి వెళ్ళింది అంటే 1 అవర్లో ఇంత దూరం వెళ్ళింది. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. లేదా ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో 10 కిలోమీటర్స్, సెకండ్ ఒక 1 అవర్లో 30 కిలోమీటర్స్ అలా వెళ్తుంది అని ఇచ్చాడు అనుకున్నప్పుడు ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ ఫార్ములాస్ మనం ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, సో ఇది యావరేజ్ స్పీడ్ గురించి. దీనికి సంబంధించి కొన్ని సిచ్యువేషన్స్ ఇప్పుడు మనం చూద్దాం, కొన్ని ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ చూద్దాం అమ్మా. ఓకేనా, సో పాజ్ చేసి అది రాసుకోండి అమ్మా, పాజ్ చేసి అది రాసుకోండి. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్ చూద్దాం అమ్మా. ఫస్ట్ ఒక సిచ్యువేషన్ చెప్తున్నా చూడండి. ఒక బాడీ ఏ అనే పాయింట్ నుంచి ఇలా స్ట్రైట్ లైన్లో బి అనే పాయింట్కి వెళ్ళింది. ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి వెళ్ళింది. డిస్టెన్స్ ఎంతో నాకు తెలియదు. ఈ డిస్టెన్స్ ఎంతో నాకు తెలియదమ్మా, నాకు ఇవ్వలేదు. ఓకే, ఈ డిస్టెన్స్లో హాఫ్ డిస్టెన్స్ v1 అనే వెలాసిటీతో వెళ్ళింది, మిగతా హాఫ్ డిస్టెన్స్ v2 అనే వెలాసిటీ తోటి వెళ్ళింది. ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ v1 అనే వెలాసిటీతో వెళ్ళింది, నెక్స్ట్ హాఫ్ డిస్టెన్స్ v2 అనే వెలాసిటీతో వెళ్ళింది. టోటల్ డిస్టెన్స్ ఎంతో మనకు తెలియదు, బట్ ఈ సెకండ్ డిస్టెన్స్ మాత్రం v1 వెలాసిటీ తోటి, మిగతా సెకండ్ డిస్టెన్స్ v2 వెలాసిటీ తోటి వెళ్ళింది. అయితే యావరేజ్ వెలాసిటీ ఎంత? యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. ఓకే, సో ఈ ప్రాబ్లం చూసిన వెంటనే ఇమీడియట్ గా మనం ఇలా రాసేస్తాం, v1 ప్లస్ v2/2. ఇదే కదా సార్ యావరేజ్. సెకండ్ డిస్టెన్స్ v1 అనే వెలాసిటీతో వెళ్ళింది, మిగతా సెకండ్ డిస్టెన్స్ v2 అనే వెలాసిటీతో వెళ్ళింది. కాబట్టి యావరేజ్ వెలాసిటీ v1 ప్లస్ v2/2. జస్ట్ ఆ రెండింటికి యావరేజ్ తీయండి, అంతేగా అంటారు, అంతేనా? ఓకే అమ్మా, అది కాదమ్మా, యావరేజ్ వెలాసిటీ అది కాదు. అది కూడా వస్తుంది, ఏ సిచ్యువేషన్లో వస్తుందో చూద్దాం. అయితే ప్రస్తుతానికి అది కాదు, యావరేజ్ వెలాసిటీ అది కాదు. ఏంటి మరి యావరేజ్ వెలాసిటీ? ఇక్కడ సిచ్యువేషన్ ఏం చెప్పానో చూడండి అమ్మా. హాఫ్ డిస్టెన్స్ v1 అనే వెలాసిటీతో వెళ్ళింది, మిగతా హాఫ్ డిస్టెన్స్ v2 వెలాసిటీతో వెళ్ళింది. అమ్మ వెలాసిటీ కదా ఇక్కడ, స్పీడ్ అమ్మ, స్పీడ్ కదా, వెలాసిటీ కాదు కదా. ఓకే అమ్మా, హాఫ్ డిస్టెన్స్ v1 అనే స్పీడ్తో వెళ్ళింది, మిగతా హాఫ్ డిస్టెన్స్ v2 అనే స్పీడ్తో వెళ్ళింది. యావరేజ్ స్పీడ్ ఎంత? యావరేజ్ స్పీడ్ గురించి మాట్లాడాలమ్మా, వెలాసిటీ కాదు, సారీ. యావరేజ్ స్పీడ్ ఎంత అది నాకు కావాలి, యావరేజ్ వెలాసిటీ కాదు. యావరేజ్ వెలాసిటీ గురించి తర్వాత వద్దాం. ఓకే, యావరేజ్ స్పీడ్ ఎంత అది నాకు కావాలి. ఓకే అమ్మా, యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటమ్మా? టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. మరి టోటల్ డిస్టెన్స్ మనకి ఇచ్చాడా ఇవ్వలే, టోటల్ టైం ఇచ్చాడా ఇవ్వలే. ఓకే, సో మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా, మనకి గివెన్ డేటా v1 v2 అంతే, వెలాసిటీస్ ఇచ్చాడు అంతే. సో ఫైనల్గా ఫార్ములాలో కూడా వెలాసిటీసే ఉండాలమ్మా, ఫైనల్గా ఫార్ములాస్లో కూడా వెలాసిటీసే ఉండాలి. ఓకే, ఈ డిస్టెన్స్ టైములు ఫార్ములాలో ఉంది, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని ఉంది, కానీ ఫైనల్గా మనం తీసుకున్న ఫార్ములాలో అవి ఉండకూడదు. ఓకే, సరే, ఏ నుంచి బికి డిస్టెన్స్ నేను ఎస్ అనుకుంటా, సే. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎస్. లెట్ అనుకుంటున్నాను. ఓకే, ఈ ఫస్ట్ హాఫ్ ట్రావెల్ చేయడానికి ఇట్ట పట్టిన టైం t1 అనుకుందాం, సెకండ్ హాఫ్ ట్రావెల్ చేయడానికి పట్టిన టైం t2 అనుకుందాం. టైం టు ట్రావెల్ ఫస్ట్ హాఫ్, ఓకే, ఎంతమ్మా? t1 అనుకుందాం. టైం టు ట్రావెల్ సెకండ్ హాఫ్ ఎంత అనుకుందాం అమ్మా? t2 అనుకుందాం. ఇవన్నీ మనం అనుకున్నాయి, వాడు ఇవ్వలేదమ్మా. క్వశ్చన్లో వాడు ఇచ్చింది v1 v2ని. ఇవన్నీ మనం అనుకున్నాయి. ఓకే, సో ఫైనల్గా మనం అనుకున్న ఎలిమినేట్ అయిపోవాలి. ఓకే, రైట్. సో టోటల్ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా? యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? ఎస్ డివైడెడ్ బై టోటల్ టైం ఏమవుతుంది? t1 ప్లస్ t2. టోటల్ డిస్టెన్స్ ఏమో ఎస్ డివైడెడ్ బై t1 ప్లస్ t2.
ఈ హాఫ్ డిస్టెన్స్ అంటే s/2 డిస్టెన్స్ ఎంత వెలాసిటీతో వెళ్ళింది, v1 అనే వెలాసిటీతో వెళ్ళింది. ఎంత టైంలో వెళ్ళిందని మనం అనుకుందాం, t1 అనే టైంలో వెళ్ళింది అనుకుందాం. కాబట్టి s/2 ఫస్ట్ హాఫ్ అనమాట. ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ s/2 ఈజ్ ఈక్వల్ టు v1 ఇంటూ t1 అవుతుందా అవుదా? ఓకే అమ్మా, స్పీడ్ ఫార్ములా ఏంటి? వెలాసిటీ కదమ్మా, స్పీడ్. వెలాసిటీ వాడేస్తున్నాను నేను. స్పీడ్ యాక్చువల్గా స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్పీడ్ ఇంటూ టైం. సో ఈ ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ s/2 అనే డిస్టెన్స్ ఎంతకి ఈక్వల్ అవుతుందమ్మా? v1 ఇంటూ t1, అంతే కదా. అలాగే సెకండ్ హాఫ్ డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? సెకండ్ హాఫ్ డిస్టెన్స్ s/2 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ హాఫ్ డిస్టెన్స్ s/2 ఈజ్ ఈక్వల్ టు v2 బై t2. కాబట్టి టోటల్ డిస్టెన్స్ s ఈక్వల్ టు v1 t1 ప్లస్ v2 t2 కదా. ఈ రెండింటిని యాడ్ చేయాలి కదా. ఈ రెండింటిని యాడ్ చేస్తే కదమ్మా టోటల్ డిస్టెన్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను s బదులు v1 t1 ప్లస్ v2 t2 అని రాయొచ్చా? ఓకే, అలా రాయచ్చు, కానీ అలా రాయటం వల్ల ఉపయోగం లేదమ్మా. ఓకే, అలా రాయచ్చు కానీ అలా రాయటం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే t1 t2 క్యాన్సిల్ అవుతున్నాయా? క్యాన్సిల్ కావట్లేదు. సో ఇది అవసరం లేదు మనకి. అయితే దీని నుంచే మనం t1 వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. t1 వాల్యూ ఏమవుతుందమ్మా? s/2 ఈక్వల్ టు v1 t1 కదా. t1 వాల్యూ ఏమవుతుంది? s/2v1. s/2v1. t2 వాల్యూ ఏమవుతుంది? s/2v2. ఓకే అమ్మా, ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ s/2 ట్రావెల్ చేయడానికి v1 s/2 దేనికి ఈక్వల్ అయింది? v1 ఇంటూ t1 కి ఈక్వల్ అయింది అకార్డింగ్ టు దిస్ ఫార్ములా. అలాగే సెకండ్ హాఫ్ v2 ఇంటూ t2 అయింది అకార్డింగ్ టు దిస్ ఫార్ములానే మళ్ళీ. సో దీని నుంచి t1 వాల్యూ t2 వాల్యూస్ వచ్చేసినాయి. దీన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. అప్పుడు మనకి s క్యాన్సిల్ అయిపోతుంది, t1 కూడా ఉండదు. ఓకే అమ్మా, ఇక్కడ s రాశాను. డివైడెడ్ బై t1 t2 ప్లేస్ లో ఈ వాల్యూస్ పెట్టేస్తా. అప్పుడు s క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఎలా క్యాన్సిల్ అవుతుంది సార్? ఇదిగోండి, s/2v1 ప్లస్ s/2v2. ఓకే, ఇక్కడ s కామన్ తీసేద్దాం. s కామన్ తీస్తే 3 sలు క్యాన్సిల్ అయిపోతాయి కదమ్మా. ఓకే, విడివిడిగా అయినా s డివైడెడ్ బై s/2v1 ప్లస్ s/2v2. ఓకే, డివైడెడ్ s. దీంట్లో s కామన్ తీసేస్తే s/2 కామన్ తీద్దాం. s/2 కామన్ తీస్తే 1/v1 ప్లస్ 1/v2. ఓకే, s క్యాన్సిల్ అయిపోయినాయి. ఫైనల్గా ఏం మిగిలిందమ్మా మనకి? ఫైనల్గా ఏం మిగిలింది ఇక్కడ? ఓకే, ఈ 2 పైకి వెళ్తుంది. 2 డివైడెడ్ బై 1/v1 ప్లస్ 1/v2. ఓకే, ఇక్కడ ఎల్సిఎం తీస్తే v1 v2 వస్తుందమ్మా. ఎల్సిఎం తీస్తే v1 v2 వస్తుంది. ఆ v1 v2 పైకి వెళ్తుంది కదా. ఇక్కడ కింద చూడమ్మా, 1/v1 ప్లస్ 1/v2. ఎల్సిఎం ఎంత? v1 v2. ఓకే, పైన ఇక్కడ v2 ప్లస్ v1, అంతేనా వచ్చేది? సో ఇది ఇలా తిరగబడుతుంది కదా, ఇది కింద ఉంది, డినామినేటర్ లో ఉంది. సో ఇది తిరగబడుతుంది కదమ్మా. దేర్ఫోర్ 2v1 v2 బై v1 ప్లస్ v2. దిస్ ఈస్ ది యావరేజ్ వెలాసిటీ. v1 ప్లస్ v2 బై 2 కదమ్మా ఈ కేసులో. ఈ కేసులో యావరేజ్ వెలాసిటీ v1 ప్లస్ v2 బై 2 కదా, మనం ఫస్ట్ అనుకున్నట్టు. జనరల్గా ఈ సిచ్యువేషన్ చెప్పి యావరేజ్ వెలాసిటీ ఎంత అంటే టక్ అని మనం v1 ప్లస్ v2 బై 2 అని వేస్తాం. కానీ యాక్చువల్గా v1 ప్లస్ v2 బై 2 కాదు అక్కడ సిచ్యువేషన్. ఏమొచ్చింది మనకి? 2v1 v2 బై v1 ప్లస్ v2. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ అమ్మ. మీకు 2 మార్క్స్ క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్ మీ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ లో ఉంటాయి. ఓకే, 2v1 v2 బై v1 ప్లస్ v2 రాసుకోండి అమ్మ. రాసుకోండి. నెక్స్ట్ సిచ్యువేషన్కి వెళ్దాం మనం, అది రాసేసుకుంటే. నెక్స్ట్ సిచ్యువేషన్ చూడండి అమ్మ, యావరేజ్ వెలాసిటీకి సంబంధించింది. ఇదిగోండి, ఒక బాడీ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది అనుకోండి. ఇప్పుడంతా స్ట్రైట్ లైన్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది అనుకోండి. ఓకే, రైట్. స్ట్రైట్ లైన్ ఎందుకంటున్నా అంటే అమ్మ, సపోజ్ నేను వెలాసిటీ అని వాడిన పదం పొరపాటు. ఇప్పుడు స్పీడ్ బదులు యావరేజ్ స్పీడ్ బదులు యావరేజ్ వెలాసిటీ అని వాడేస్తున్నాను. ఓకే, కానీ ఆ రెండు కంప్లీట్గా డిఫరెంట్ అమ్మ. ఎప్పుడైతే నేను స్ట్రైట్ లైన్ అని తీసుకున్నానో యావరేజ్ వెలాసిటీ యావరేజ్ స్పీడ్ ఈక్వల్ అవుతాయి మ్యాగ్నిట్యూడ్స్లో. అందుకని చెప్పి అలా తీసుకుంటున్నాను. ఓకే, సో అయితే స్ట్రిక్ట్గా మాట్లాడాలంటే ఇప్పుడు నేను కేవలం యావరేజ్ స్పీడ్ గురించే మాట్లాడుతున్నా, యావరేజ్ వెలాసిటీ గురించి కాదు. రైట్. సో బాడీ ఏ నుంచి బికి ట్రావెల్ చేసింది. ఓకే, ఆ డిస్టెన్స్ ఎంతో మనకు తెలియదు. అయితే డేటా ఏమి ఇచ్చాడంటే ఫస్ట్
బాడీ t1 అనే టైం పాటు v1 అనే వెలాసిటీతో వెళ్ళిందమ్మా. కొంత 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 డిస్టెన్స్, కొంత టైం పాటు t1 అనే టైం పాటు v1 అనే వెలాసిటీతో వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ మిగిలిన డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి దానికి పట్టిన టైం t2. ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తే? v2 అనే వెలాసిటీ తోటి ట్రావెల్ చేస్తే. ఓకే, ఇది హాఫ్ కాదు, ఇది హాఫ్ డిస్టెన్స్ ప్రాబ్లం కాదమ్మా. ఇదేంటిది? ఇదేంటమ్మా? ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ ఎక్కడికో వచ్చింది, హాఫ్ డిస్టెన్స్ కాదమ్మా, ఎక్కడికో వచ్చిందో తెలియదు. ఎంత డిస్టెన్స్ తో ట్రావెల్ చేస్తే t1 అనే టైంలో v1 అనే స్పీడ్ తోటి, t1 అనే టైంలో v1 అనే స్పీడ్ తో ట్రావెల్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ t2 అనే టైంలో v2 అనే స్పీడ్ తో ట్రావెల్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. వాట్ ఈస్ ది యావరేజ్ స్పీడ్? యావరేజ్ స్పీడ్ ఎంత? సార్ ఇక్కడైనా వచ్చి ఉంటుంది, v1 + v2/2 ఇక్కడైనా వస్తుంది సార్, ఇందాక రాలేదుగా. అసలు యావరేజ్ అంటే అదే కదా. ఓకే, చూద్దాం వస్తుందో రాదో చూద్దాం. ఓకే అమ్మా, అట్లీస్ట్ ఎక్కడైనా తీసిరండి సార్ v1 + v2, చూద్దాం వస్తుందో రాదో చూద్దాం. ఓకే, సో మనకి గివెన్ డేటా ఏంటి? v1, t1, v2, t2. కాబట్టి ఆన్సర్ కూడా v1, t1లో ఉండాలి. అంటే ఇప్పుడు టైం కూడా ఉండొచ్చు. ప్రీవియస్ కేసులో ఓన్లీ v1, v2 ఇచ్చాం కాబట్టి v1, v2లోనే ఉంది. ఈ కేసులో మనం t1, t2 కూడా ఇచ్చాం కాబట్టి v1, t1, v2, t2లో ఆన్సర్ ఉండొచ్చు. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం. టోటల్ టైం ఏంటమ్మా? t1 + t2. సింపుల్, t1 + t2 టోటల్ టైం. ఓకే, బాగానే ఉంది. మరి టోటల్ డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? v1 × t1 ఏనా? డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీ అంటే స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఫార్ములా ఏంటమ్మా? స్పీడ్ ఇంటూ టైం. సో ఈ డిస్టెన్స్ v1 × t1 అవుతుంది, ఈ డిస్టెన్స్ v2 × t2 అవుతుంది. కాబట్టి టోటల్ డిస్టెన్స్ v1 t1 + v2 t2. v1 t1 + v2 t2. అరే ఇక్కడ కూడా అది రాలేదు, ఇక్కడ కూడా v1 + v2/2 రాలేదు కదమ్మా. ఇక్కడ కూడా ఏమొచ్చింది? v1 t1 + v2 t2/t1 + t2 వచ్చింది. ఓకే అమ్మా, ఇక్కడ కూడా వేరే వచ్చింది ఆన్సర్. ఓకే, మరి అది అక్కడ వస్తుంది. చూద్దాం ఇంకో సిచ్యువేషన్ చూద్దాం. ఇంకో సిచ్యువేషన్ ఇక్కడ రాసేస్తాము. ఇంకో సిచ్యువేషన్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ బాడీ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి వచ్చింది అనుకుందాం. బాడీ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి వచ్చింది అనుకుందాం. ఈ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ నేను n ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాను. ఏం చేస్తున్నా? n ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నా. n ఈక్వల్ పార్ట్స్ ఏం చేస్తున్నామ్మా? n ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నా. ఏ నుంచి బికి డిస్టెన్స్ ని n ఈక్వల్ పార్ట్స్ అంటే ఇదొక n, ఇదొక n, ఇదొక అలా. ఓకే అమ్మా, సో n ఈక్వల్ పార్ట్స్ చేశాను. ఓకే, ఫస్ట్ పార్ట్ v1 అనే వెలాసిటీతో ట్రావెల్ చేసింది, సెకండ్ పార్ట్ v2 అనే వెలాసిటీతో ట్రావెల్ చేసింది, థర్డ్ పార్ట్ v3 అనే వెలాసిటీతో ట్రావెల్ చేసింది. ఇలా 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 వెళ్తూ nth పార్ట్ vn అనే వెలాసిటీ కాదు, స్పీడ్. ఫస్ట్ పార్ట్ v1 అనే స్పీడ్ తోటి, సెకండ్ పార్ట్ v2 అనే స్పీడ్ తోటి, థర్డ్ పార్ట్ v3 అనే స్పీడ్ తోటి ఇలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తుంది. వెళ్తూ nth పార్ట్ ని vn అనే స్పీడ్ తోటి కవర్ చేసింది. వాట్ ఈస్ ది యావరేజ్ స్పీడ్? గివెన్ డేటా ఏంటమ్మా? వెలాసిటీస్ ఇచ్చాడు, ఈ టోటల్ పాత్ ని n ఈక్వల్ పార్ట్స్ చేసా అన్నాడు. ఓకే అమ్మా, వెలాసిటీ ఇచ్చాడు, వెలాసిటీస్ కాదు స్పీడ్స్ ఇచ్చాడు. స్పీడ్స్ v1, v2, v3 ఇవన్నీ స్పీడ్స్ అమ్మా. వెలాసిటీ వచ్చేస్తుంది, సారీ, ఇవన్నీ స్పీడ్స్. మనకి స్పీడ్స్ ఇచ్చాడు, ఈ టోటల్ పాత్ ని n ఈక్వల్ పార్ట్స్ చేశాడు. అయితే యావరేజ్ స్పీడ్ ఎంత? యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ తెలుసా? తెలీదు, ఎస్ అనుకుందాం. టోటల్ డిస్టెన్స్ ని ఎస్ అనుకుందాం అమ్మా. టోటల్ టైం తెలుసా? తెలీదు. టోటల్ టైం తెలుసా? అది కూడా తెలియదు. ఓకే రైట్, అయితే ఇక్కడ ట్రావెల్ చేసిన టైం t1 అనుకుంది, ఇక్కడ ట్రావెల్ చేసిన టైం t2 అనుకుందాం, మనం అనుకుంటున్నాం, వాడి వల్ల t3, t4 అండ్ సో ఆన్. ఇక్కడ ట్రావెల్ చేసిన టైం tn అనుకుందాం, ఇక్కడ ట్రావెల్ చేసిన టైం tn అనుకుందాం. ఓకే
రైట్, ఇవేమి ఇవ్వలేదు అన్నమాట, ఇవేమి ఇవ్వలేదు. ఓకేనా? సో టైం t1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, మనకి స్పీడ్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అంటే టైం ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడే కదా, డిస్టెన్స్ బై స్పీడ్. కాబట్టి t1 ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ ఫార్ములా నుంచి చివరికి కనబడుతుందమ్మా, వెరీ గుడ్, సూపర్ కనబడుతుంది. సో t1 ఈక్వల్ టు ఈ ఫార్ములా నుంచి డిస్టెన్స్ బై స్పీడ్. ఈ డిస్టెన్స్ ఎంత, టోటల్ డిస్టెన్స్ s, దీంట్లో ఇది ఒక స్మాల్ పార్ట్. సో ఈ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా, s బై n డివైడెడ్ బై స్పీడ్ ఎంతమ్మా, v1, అంటే s బై n v1. అలాగే t2 ఏమవుతుంది, ఈ t2 డిస్టెన్స్ కూడా s బై n, ఎందుకంటే n ఈక్వల్ పార్ట్స్ చేసా కదా, టోటల్ డిస్టెన్స్ s అనుకున్నా, దాన్ని n ఈక్వల్ పార్ట్ చేస్తే ఒక్కొక్కటి ఏమవుతుందమ్మా, s బై n s బై n s బై n, అంతేనా? టోటల్ డిస్టెన్స్ s అమ్మా, s నేను ఏం చేశాను, n ఈక్వల్ పార్ట్స్ చేశాను, n ఈక్వల్ పార్ట్స్ చేస్తే s బై n s బై n s బై n s బై n, అన్ని s బై n లే వస్తాయి, అంతే కదా. సో ఇది s బై n, ఇది s బై nv1 వచ్చింది, అలాగే ఇది s బై nv2 వస్తుంది, అలాగే t3 ఈక్వల్ టు s బై nv3 వస్తుంది, అండ్ సో ఆన్. అదే ఇక్కడ రాస్తాను, రాస్తే ఏమవుతుంది, s బై nv1 ప్లస్ s బై nv2 ప్లస్ s బై nv3 ప్లస్ సో ఆన్ ప్లస్ s బై nvn, అంతేనా? ఓకే, ఈ కింది దాంట్లో s బై n మనం కామన్ తీయచ్చు. సో పైన ఏమో s ఉంది, కింద s బై n కామన్ తీస్తే 1 బై v1 ప్లస్ 1 బై v2 ప్లస్ సో ఆన్ ప్లస్ 1 బై vn, అంతేనా? s క్యాన్సిల్ అవుతుంది, n పైకి వెళ్తుంది. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమైందమ్మా, ఈ కేసులో యావరేజ్ స్పీడ్ ఏమైంది, n పైకి వెళ్ళింది, డివైడెడ్ బై కింద ఏం మిగిలిందమ్మా, 1 బై v1 ప్లస్ 1 బై v2 ప్లస్ సో ఆన్ ప్లస్ 1 బై v3. ఇది n ఈక్వల్ పార్ట్స్ చేసినప్పుడు ఈ ఫార్ములా మనం అప్లై చేయాలి, n ఈక్వల్ పార్ట్స్ చేసినప్పుడు ఆ ఫార్ములా మనం అప్లై చేయాలి. పాస్ చేసి రాసుకోండమ్మా, నెక్స్ట్ సిచ్యువేషన్కి వెళ్తే ఇక్కడ కూడా v1 ప్లస్ v2 బై 2 రాలేదు, ఎప్పుడు వస్తుందో ఏంటో. రైట్, నెక్స్ట్ సిచ్యువేషన్ చూడండమ్మా. నెక్స్ట్ సిచ్యువేషన్, ఏ నుంచి బికి స్ట్రైట్ లైన్లో బాడీ ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ సిచ్యువేషన్ చెప్తున్నాము, ఏ నుంచి బికి స్ట్రైట్ లైన్లో బాడీ ట్రావెల్ చేస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి పట్టిన టైం, టోటల్ టైం t అంట. ఓకే అమ్మా, ఏ నుండి బికి రావడానికి పట్టిన టోటల్ టైం ఎంత అంటున్నామా, t, టైం టేకెన్. ఓకే, టోటల్ టైం, ఏ నుంచి బికి టోటల్ టైం t అంటున్నాము. అయితే దీంట్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది టైం v1 అనే వెలాసిటీ తోటి వెళ్ళింది అనుకుందాం బాడీ, v1 అనే స్పీడ్ తోటి, వెలాసిటీ కాదు, స్పీడ్ 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 స్పీడ్. ఓకే, వెలాసిటీ అని వచ్చేస్తుందమ్మా, స్పీడ్. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది టైం ఈజ్ ఈక్వల్ టు v2 స్పీడ్ తో వెళ్ళింది అనుకుందాం. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది టైం v1 స్పీడ్ తో వెళ్ళింది బాడీ, వెళ్ళింది, తెలుగులో రైట్ ఎంత బాగుందో. ఓకే, సెకండ్ హాఫ్ ఆఫ్ ది టైం v2 స్పీడ్ తో వెళ్ళింది. ఓహో సూపర్. అయితే యావరేజ్ స్పీడ్ ఎంత, ఇదమ్మా క్వశ్చన్. ఇలా జరిగితే యావరేజ్ స్పీడ్ ఎంత, యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం, టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం t అని తెలుసు, మరి టోటల్ డిస్టెన్స్ ఎలా వస్తుందంటే ఇక్కడ నుంచి వస్తుంది అన్నమాట. చూడమ్మా, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది టైం అంటే t/2 అనే టైం v1 అనే వెలాసిటీతో వెళ్ళింది, కాబట్టి డిస్టెన్స్ d1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, v1 ఇంటూ t/2. సెకండ్ హాఫ్ ఆఫ్ ది టైం d2 అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది టైం v2 అనే వెలాసిటీతో వెళ్ళింది, కాబట్టి సెకండ్ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా, v2 t/2. టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది, d1 ప్లస్ d2 అంటే v1 t/2 ప్లస్ v2 t/2, అదే వేద్దాం ఇక్కడ. ఓకే అమ్మా, v1 t/2 ప్లస్ v2 t/2.
పైన t/2 కామన్ అమ్మా. సో t/2 కామన్ తీసేస్తే v1 ప్లస్ v2 బ్రాకెట్ లో మిగులుతుంది డివైడెడ్ బై టీ. టీ క్యాన్సిల్ అయింది. ఇక్కడ v1 ప్లస్ v2 బై 2. అమ్మయ్యా, వచ్చిందండి మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే అమ్మా, ఇప్పుడు వచ్చింది ఇది. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? v1 ప్లస్ v2 బై 2. ఇప్పుడు వచ్చిందమ్మా మనం అనుకున్న ఆన్సర్, మన మనసులో అనుకుంటున్న ఆన్సర్ ఇప్పుడు వచ్చింది. ఏ సిచ్యువేషన్ చూడండి అమ్మా ఒక్కసారి. సిచ్యువేషన్ చూడండి. సగం టైం v1 వెలాసిటీ తోటి, మిగతా సగం టైం v2 సగం టైం అమ్మ, సగం డిస్టెన్స్ కదా ఇక్కడ. ఓకే, సగం డిస్టెన్స్ v1, సగం డిస్టెన్స్ మిగతా సగం డిస్టెన్స్ v2 వెలాసిటీతో వెళ్తే ఈ ఫార్ములా కాదు, 2v1 v2 బై v1 ప్లస్ v2. ఇక్కడ ఏంటి? సగం టైం v1 వెలాసిటీ తోటి, సగం టైం v2 వెలాసిటీ తోటి, సగం టైం v1 వెలాసిటీ తోటి, సగం టైం v2 వెలాసిటీతో వెళితే అప్పుడు ఈ ఫార్ములా వస్తుంది. యావరేజ్ వెలాసిటీ v1 ప్లస్ v2 బై 2. ఆ రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఏంటవి? మూడు సిచ్యువేషన్స్ చెప్పా. ఏంటమ్మా అది? 4 సిచ్యువేషన్స్ చెప్పాను, బట్ 3 సిచ్యువేషన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అసలు 2 సిచ్యువేషన్స్ గుర్తుపెట్టుకుంటేనే సరిపోతుంది అమ్మా. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి? సగం డిస్టెన్స్ v1 వెలాసిటీ తోటి, సగం డిస్టెన్స్ v2 వెలాసిటీ తోటి వెళ్తుంటే v1 ప్లస్ v2 బై 2 ఫార్ములా కాదు. ఏం ఫార్ములా అది? 2v1 v2 బై v1 ప్లస్ v2 వేయాలి. ఎప్పుడు? సగం డిస్టెన్స్ సగం డిస్టెన్స్, సగం డిస్టెన్స్ v1, మిగతా సగం v2. ఓకే అమ్మా, ఇదేంటి? ఈ సిచ్యువేషన్ ఏంటి? సగం టైం v1, నెక్స్ట్ సగం టైం v2, అలా ట్రావెల్ చేస్తే v1 ప్లస్ v2 బై 2 ఫార్ములా, మనం ఆ మనసులో అనుకున్న ఫార్ములా వచ్చిందనమాట. ఓకేనా? సో పాజ్ చేసి అది రాసుకోండి అమ్మా. నెక్స్ట్ సిచ్యువేషన్కి వెళ్దాం. నెక్స్ట్ సిచ్యువేషన్ చూడండి అమ్మా. ఒక బాడీ ఏ నుంచి బికి స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేసింది. ఓకే, ఒక బాడీ ఏ నుంచి బికి స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేసింది. ఓకే, దీంట్లో సగం డిస్టెన్స్ v0 అనే వెలాసిటీతో వెళ్ళింది. ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ v0 అనే వెలాసిటీ తోటి వెళ్ళింది అమ్మా. ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ v0 అనే వెలాసిటీతో వెళ్ళింది. మిగిలిన హాఫ్ డిస్టెన్స్లో చేత చూడమ్మా. ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ v0 వెలాసిటీతో వెళ్ళింది. ఇంకా ఎంత వెళ్ళిందమ్మా? ఇంకో హాఫ్ డిస్టెన్స్ మిగిలింది కదా. ఆ మిగిలిన హాఫ్ డిస్టెన్స్లో సగం టైం v1 అనే వెలాసిటీతో వెళ్ళింది, మిగతా సగం టైం v2 అనే వెలాసిటీతో వెళ్ళింది అనుకుందాం. సిచ్యువేషన్ అర్థమవుతుందమ్మా? జాగ్రత్తగా వినండి. బాడీ ఏ నుంచి బీకి వెళ్ళింది. దీంట్లో సగం డిస్టెన్స్ v0 అనే వెలాసిటీ తోటి కవర్ చేసింది. సగం డిస్టెన్స్ v0 అనే వెలాసిటీతో కవర్ చేసింది. మిగతా సగం డిస్టెన్స్లో సగం టైం, హాఫ్ టైం, మిగతా సగం టైం ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళడానికి t అనే టైం పట్టింది అనుకోండి. దాంట్లో t/2 అనే టైం v1 అనే వెలాసిటీతో వెళ్ళింది. t/2 అని మిగతా t/2 అనే టైంలో v2 అనే వెలాసిటీతో వెళ్ళింది. వెలాసిటీ కాదు, స్పీడ్. ఓకే, సో ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ v0 అనే స్పీడ్ తో వెళ్ళింది. సెకండ్ హాఫ్ లో సగం టైం ఏమో v1 అనే స్పీడ్ తోటి, సగం టైం ఏమో v2 అనే స్పీడ్ తోటి వెళ్ళింది. అయితే వాట్ ఈస్ ది యావరేజ్ స్పీడ్? టోటల్ యావరేజ్ స్పీడ్ కావాలమ్మా. యావరేజ్ స్పీడ్ కావాలి. ఓకే, రైట్. ఫస్ట్ మనం సెకండ్ హాఫ్ చూద్దాం. సెకండ్ హాఫ్ లో సగం టైం v1 అనే స్పీడ్ తోటి, మిగతా సగం టైం v2 అనే స్పీడ్ తో వెళ్ళింది. కాబట్టి ఈ సెకండ్ హాఫ్ లో యావరేజ్ స్పీడ్ ఏమవుతుందమ్మా? యావరేజ్ స్పీడ్ v1 ప్లస్ v2 బై 2 సగం టైం ఇక్కడ సగం టైం ప్రాబ్లం ఎంతమ్మా? v1 ప్లస్ v2 బై 2. ఓకే, సో దీని అంతటి బదులు మనం ఏ రాయొచ్చు? ఇక్కడి నుంచి ఇక్కడికి అట్ అన్ యావరేజ్ ఇది v1 ప్లస్ v2 బై 2 అనే వెలాసిటీతో వచ్చింది అని రాయొచ్చు మనం. అంతే కదా? v1 ప్లస్ v2 బై 2 అనే వెలాసిటీతో వచ్చింది అని రాయొచ్చు. అంతేనా? ఇప్పుడు టోటల్ యావరేజ్ స్పీడ్ ఇప్పుడు కట్టడం చాలా ఈజీ అమ్మా. టోటల్ యావరేజ్ స్పీడ్ కట్టడం చూడమ్మా. ఇది సగం టైం ప్రాబ్లం. ఇది సగం టైం ప్రాబ్లం అయితే యావరేజ్ ఏమొస్తుంది? v1 ప్లస్ v2 బై 2. సో ఈ పార్ట్కి యావరేజ్ వెలాసిటీ ఎంత అయిందమ్మా? v1 ప్లస్ v2 బై 2 అయింది. ఇప్పుడు సిచ్యువేషన్ చూడండి. సగం డిస్టెన్స్ సిచ్యువేషన్. ఇది హాఫ్ డిస్టెన్స్, అంతే కదమ్మా. ఇది హాఫ్ డిస్టెన్స్ సిచ్యువేషన్. హాఫ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ లో ఫార్ములా ఏంటమ్మా? 2v1 v2 బై v1 ప్లస్ v2. ఫినిష్.
ఇక్కడ V1 అంటే V0, V2 బదులు ఇది ఉంది, ఇది సబ్స్టిట్యూట్ చేయటం. ఓకే అమ్మా. సో 2 ఇంటూ V1 బదులు V0 పెట్టండి, V2 బదులు V1 ప్లస్ V2 బై 2 డివైడెడ్ బై V1 బదులు V0 పెట్టండి, V2 బదులు V1 ప్లస్ V2 బై 2, V2 బదులు. ఓకే, సో ఈ 2 క్యాన్సిల్ అయింది. ఓకే అమ్మా. ఓకే, సో ఇక్కడ ఎల్సిఎం 2 అవుతుంది కదా కింద. సో 2 అవుతే 2V0 ప్లస్ V1 ప్లస్ V2 మిగులుతుంది. ఇక్కడ ఎల్సిఎం 2 అవుతుంది, 2V0 ప్లస్ V1 ప్లస్ V2 మిగులుతుంది. ఈ 2 పైకి వెళ్తుంది కదా, డివైడెడ్ బై 2 వస్తుంది, ఆ 2 పైకి వెళ్తుంది కదా. సో 2V0 ఇంటూ V1 ప్లస్ V2. ఓకే, ఈ క్యాలిక్యులేషన్ అర్థమయ్యే ఉంటుంది మీకు. ఓకే, కింద ఎల్సిఎం తీసాము, V0 ప్లస్ V1 ప్లస్ V2 బై 2. ఇక్కడ 2 ఎల్సిఎం తీస్తే 2V0 ప్లస్ V1 ప్లస్ V2 బై 2 వస్తుంది. ఆ బై 2 పైకి తీసుకెళ్ళి ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. అది ఆ 2 కాదు, ఇది వేరే 2, ఇది కింద నుంచి వచ్చింది 2. ఓకే, ఇంకేం మిగిలింది V0 ఇంటూ V1 ప్లస్ V2. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో యావరేజ్ స్పీడ్ ఎంత వచ్చిందమ్మా, 2V0 ఇంటూ V1 ప్లస్ V2 బై 2V0 ప్లస్ V1 ప్లస్ V2. ఓకే అమ్మా, రాసుకోండి. రైట్. సో నెక్స్ట్ చూడండి అమ్మా, ఇన్స్టంటేనియస్ స్పీడ్ అయిపోయింది, ఇప్పుడు యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అయిపోయింది, ఇప్పుడు ఇన్స్టంటేనియస్ స్పీడ్. వాట్ ఈజ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్? యావరేజ్ స్పీడ్ అంటే ఏంటమ్మా? యావరేజ్ స్పీడ్ అంటే మనం రాసుకున్న ఫార్ములా ఏంటిది, డెల్టా ఎక్స్ బై డెల్టా టీ. యావరేజ్ స్పీడ్ అంటే ఇది, డెల్టా ఎక్స్ బై డెల్టా టీ. దాని మీనింగ్ ఏంటో చూడండి ఒకసారి. డెల్టా ఎక్స్ బై టీ, డెల్టా టీ అంటే ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్లో ఎంత డిస్టెన్స్ వెళ్ళింది, అదే యావరేజ్ స్పీడ్. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఎ పర్టికులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, అదే యావరేజ్ స్పీడ్ అమ్మ. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఎ పర్టికులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్, 11 AM నుండి 11:30 AM-కి, 11 o'clock నుంచి 11:30. ఓకే, 11 AM నుండి 11:30 ఈ మధ్యలో అది టోటల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే సమ్ 20 కిలోమీటర్స్ అనుకుందాం. ఓకే, అప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుందమ్మా, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 20 కిలోమీటర్స్ డివైడెడ్ బై ఇదంతా 30 minutes అంటే హాఫ్ అన్ అవర్, అంటే 40 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది ఇట్ ఈస్ ది యావరేజ్ స్పీడ్. 40 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది ఇట్ ఈస్ ది యావరేజ్ స్పీడ్. ఇదంతా యావరేజ్ స్పీడ్ అమ్మ. మరి ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే ఏంటి? ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే ఒక పర్టికులర్ టైంలో, అట్ ఏ పర్టికులర్ టైం స్పీడ్ ఎంత, అదొకమ్మా. ఒక పర్టికులర్ టైంలో స్పీడ్ ఎంత ఏంటి సార్? ఒక పర్టికులర్ టైంలో స్పీడ్ ఎంత అంటే బస్ ట్రావెల్ చేస్తుందమ్మా, బస్సు లేదా ఏదో వెహికల్ ట్రావెల్ చేస్తుంది, 11 నుంచి 11:30 వరకు ట్రావెల్ చేస్తుంది. నాకేం కావాలంటే ఎగ్జాక్ట్గా 11:15 AM-కి వాట్ ఈస్ ద స్పీడ్, లేదా ఎగ్జాక్ట్గా 11:30 AM-కి వాట్ ఈస్ ది స్పీడ్, లేదా 11:10 AM-కి వాట్ ఈస్ ది స్పీడ్. ఇక్కడ నేను తీసుకున్నది ఒక టైం ఇంటర్వెల్, హాఫ్ అన్ అవర్ టైం ఇంటర్వెల్లో 20 కిలోమీటర్స్ వెళ్తే యావరేజ్ స్పీడ్ 40 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే యావరేజ్ స్పీడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను టైం ఇంటర్వెల్ గురించి మాట్లాడుతున్నాను. టైం ఇంటర్వెల్, ఓకే, టైం ఇంటర్వెల్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, మనం బైక్ మీద వెళ్తున్నాం. ఓకే, బైక్ మీద వెళ్తున్నాం అమ్మా, స్పీడోమీటర్ కూడా తిరుగుతుంది, పనిచేస్తుంది, బాగానే పనిచేస్తుంది స్పీడోమీటర్. మనం స్ట్రైట్ లైన్లో ఇలా బైక్ మీద ఇలా వెళ్తున్నాం. ఓకే, సో స్పీడ్ అది మారుతూ ఉంటుంది, కాన్స్టెంట్ స్పీడ్తో మనం వెళ్ళాం కదమ్మా, ఎంతో కొంత మార్పు అనేది ఉంటుంది. ఎంత స్పీడ్తో వెళ్ళాం మనకి అవసరం లేదు. 11 నుంచి 11:30కి 20 కిలోమీటర్స్ స్లోగా వెళ్ళాం అనుకున్నాం. ఓకే, 11కి స్టార్ట్ అయ్యాము, మనం 11:30 కల్లా 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 40 కిలోమీటర్స్ పర్ అవర్ యావరేజ్ స్పీడ్. అస్తమానం 40 కిలోమీటర్స్ పర్ అవర్తో వెళ్ళామని కాదుగా, మధ్యలో సిగ్నల్స్ అయ్యో పడి ఉండొచ్చు, అక్కడే మనం స్లోగా వెళ్తూ ఉండొచ్చు, లేదా ట్రాఫిక్ జామ్ అయి ఉండొచ్చు, స్లోగా వెళ్తూ ఉండొచ్చు. బోలంత ట్రాఫిక్ ఎక్కువ ఉంది, స్లోగా వెళ్తున్నాం. సో ఒక చోట 10 కిలోమీటర్స్ పర్ అవరే ఉంటుంది, ఒక చోట 60 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది, ఒక చోట 10 కిలోమీటర్స్ పర్ అవర్, ఒక చోట 60 కిలోమీటర్స్ పర్ అవర్ ఉండొచ్చు మన స్పీడ్, ఒక చోట 100 కిలోమీటర్స్ పర్ అవర్ ఉండొచ్చు మన స్పీడోమీటర్లో రీడింగ్ 100 కిలోమీటర్స్ పర్ అవర్ ఉండొచ్చు, ఒక చోట 5 కిలోమీటర్స్ పర్ అవరే ఉండొచ్చు,
ఒకసారి జీరో ఉండొచ్చు, సిగ్నల్ పడింది ఆగేం జీరో. సో ఈ అరగంటలో ఎన్నో సిచ్యువేషన్స్ ఎదురై ఉండొచ్చమ్మా మనకి. ఓకేనా, ఈ అరగంటలో మనకి ఎన్నో సిచ్యువేషన్స్ ఎదురైనాయి, మనకి బోలెన్ సిచ్యువేషన్స్ ఎదురైనాయి. ఫస్ట్ ఖాళీగా ఉందమ్మా, ఫాస్ట్గా వెళ్ళాం, మంచి ఫాస్ట్గా వెళ్ళాం, 100లో వెళ్ళాం. ఓకే, ఒక 2 కిలోమీటర్లు వెళ్ళేటప్పటికి ఏం జరిగింది, మధ్యలో చాలా ట్రాఫిక్ వచ్చింది, బాగా ట్రాఫిక్ వచ్చింది. ట్రాఫిక్లో వెళ్ళలేకపోతున్నాం అసలు. హైదరాబాద్ ట్రాఫిక్ అనుకోండి, హైదరాబాద్ లేదా విజయవాడ ట్రాఫిక్ అనుకోండి, చాలా చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. కాబట్టి అక్కడ మనం చాలా చాలా స్లోగా వెళ్ళాం, 5 km/h వెళ్ళాం. ఓకే, అదవుతుందమ్మా. మళ్ళీ కాసేపటికి ట్రాఫిక్ క్లియర్ అయింది, మళ్ళీ కొంచెం ఈసారి ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ స్పీడ్ పెంచాము, సమ్ 30 km/h తోట ఎలాగో వెళ్ళాం. ఓకేనా, ఈ రకంగా మన జర్నీ అనేది సాగుతుంది, అంతే కదా. అంతేగాని కాన్స్టెంట్ వెలాసిటీ అని వెళ్ళాం కదా. ఓకే అమ్మ, ఆ జర్నీ అనేది సాగుతున్నాం సిచ్యువేషన్ బట్టి. రోడ్డు ఖాళీగా ఉంటే ఫాస్ట్గా వెళ్తాం, జనం ఎక్కువ ఉంటే స్లోగా వెళ్తాం. సో ఒక టైం ఇంటర్వెల్లో బోలెన్ ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, బోలెన్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ టైం ఇంటర్వెల్ ఆ సిచ్యువేషన్స్ అన్నిటితో సంబంధం లేదు. ఓకే, ఎంత టైం ట్రావెల్ చేసాం, ఎంత డిస్టెన్స్ వెళ్ళాం. అరగంట సేపు 20 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం, అరగంట సేపు ట్రావెల్ చేసాము, 20 కిలోమీటర్లే వెళ్ళాం. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. కొన్ని చోట్ల స్పీడ్గా వెళ్ళి ఉండొచ్చు, కొన్ని చోట్ల బాగా స్లోగా వెళ్ళి ఉండొచ్చు, డెడ్ స్లోగా. సో అరగంట టైంలో మనం 20 కిలోమీటర్సే వెళ్ళాం కాబట్టి యావరేజ్ స్పీడ్ 40 km/h వచ్చింది. యావరేజ్ స్పీడ్ పర్ అవర్ అమ్మ. ఇక్కడ ఓన్లీ హాఫ్ అన్ అవర్ టర్న్ తీసుకున్నాం, ఇక్కడ పర్ అవర్ తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం డబుల్ అవుతుంది. ఓకే రైట్. అయితే అది యావరేజ్ స్పీడ్ గురించి. ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే కరెక్ట్గా 11:15కి నేను ఎంత స్పీడ్తో వెళ్తున్నా, స్పీడోమీటర్లో చూడాలి. టైం 11:15 అయింది, స్పీడోమీటర్లో ఎంత స్పీడ్తో వెళ్తున్నా ఏమో 100 km/h ఉండొచ్చు, 20 km/h ఉండొచ్చు, 10 km/h ఉండొచ్చు. 11:30కి వేరే స్పీడ్ ఉండొచ్చు, లేదా సేమ్ స్పీడ్ కూడా ఉండొచ్చు. ఓకే అమ్మ, 11:30కి సేమ్ స్పీడ్ కూడా ఉండొచ్చు, 11:10కి సేమ్ స్పీడ్ ఉండొచ్చు, లేదా వేరే స్పీడ్ ఉండొచ్చు, తక్కువ స్పీడ్ ఉండొచ్చు, ఎక్కువ స్పీడ్ ఉండొచ్చు. కరెక్ట్గా ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో కరెక్ట్గా 11:15కి నేను ఎంత స్పీడ్తో వెళ్తున్నా అది ఇన్స్టంటేనియస్ స్పీడ్. అదే ఇన్స్టంటేనియస్ స్పీడ్. ఓకే అమ్మా, అదే మనకు కావాల్సిన ఇన్స్టంటేనియస్ స్పీడ్. మరి ఎలా డిఫైన్ చేసుకుంటాం సార్ దీన్ని? 11:15కి నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 11:15కి నాకు ఇది కావాలి అంటే ఎలా వస్తుంది సార్ నాకంటే? వస్తున్నాం. ఎలా వస్తుంది అంటే ఈ టైం ఇంటర్వెల్ని చాలా 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 చిన్నది చేయండి. ఇక్కడ అరగంట టైం ఇంటర్వెల్ తీసుకుంటా, 20 కిలోమీటర్స్ వెళ్ళా. ఈసారి నేను పావు గంట టైమే తీసుకుంటా, 11 to 11:15 తీసుకుంటా. అప్పుడు ఎంతో కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది కదా. ఓకే, అంటే నేను ఏం చేస్తున్నా అంటే అమ్మా 11:15కి నాకు టైం కావాలి కదా. 11:15కి ఎగ్జాక్ట్గా 11:15కి నేను ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తున్నానో కావాలి. 11:15 AM నాకు యావరేజ్ వెలాసిటీ తెలుసు. ఓకే, నేను ఈసారి ఏం చేశాను అంటే నేను స్పీడోమీటర్లో ప్రతిసారి నా వెనక ఒకటి కూర్చొని నోట్ చేసుకుంటున్నాను అనమాట. 11:10కి ఎంత వెలాసిటీతో వెళ్తున్నా, 11:15కి ఎంత వెలాసిటీతో వెళ్తున్నాను ఒక నోట్ చేసుకుంటున్నాడు. అదే చెప్తున్నాను నేను మీకు. ఓకే, సో 11:10 నుండి 11:20 ఇప్పుడు టైం ఇంటర్వెల్ ఎంత అయిందమ్మా? 10 minutes పడింది. ఈ టైంలో నేను ఎంత స్పీడ్తో వెళ్తున్నా, ఈ టైంలో నా యావరేజ్ స్పీడ్ ఎంత? ఇక్కడేమో 30 minutes, ఇక్కడ టైం ఇంటర్వెల్ ఎంతమ్మా? 30 minutes. నెక్స్ట్ 11:13 నుండి 11:18 మధ్యలో నేను ఎంత స్పీడ్తో వెళ్తున్నా, ఎంత యావరేజ్ స్పీడ్తో వెళ్తున్నా అంటే ఇక్కడ టైం ఇంటర్వెల్ ఏమైందమ్మా? 5 minutesకి తగ్గింది. 11:14 నుండి 11:16కి ఈ రెండింటి మధ్యలో నేను ఎంత స్పీడ్తో వెళ్తున్నా, 11:14 నుండి 11:16 ఈ టైమ్స్ మధ్యలో అంటే ఎంత స్పీడ్తో వెళ్తున్నాను. ఇక్కడ టైం ఇంటర్వెల్ ఎంత పడిపోయిందమ్మా? 2 minutes. 2 minutesలో నేను ఎంత కవర్ చేశాను. నెక్స్ట్ 11 hours 14 minutes 50 seconds నుండి 11 hours 15 minutes 50 seconds మధ్యలో నేను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాను, ఎంత స్పీడ్తో వెళ్తున్నాను, ఎంత యావరేజ్ స్పీడ్ ఎంత ఉంది. ఓకే అమ్మా, ఇక్కడ ఏంటి, ఇక్కడ 10 seconds, ఇక్కడ 50 seconds, టోటల్ 60 seconds అంటే 1 minute అన్నమాట.
ఈ 1 minute టైంలో నేను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాను, దానికి సంబంధించిన యావరేజ్ స్పీడ్ ఎంత. 11 hours 14 minutes 59 seconds నుంచి 11 hours 15 minutes 01 seconds మధ్యలో నేను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాను. ఇది టైం ఇంటర్వెల్ అంతమ్మా 2 seconds. చూసారు, టైం ఇంటర్వెల్లో తగ్గించుకుంటూ వస్తున్నాను. దేనికోసం? ఇన్స్టంటేనియస్ స్పీడ్ కోసం. ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో నాకు స్పీడ్ అంతా. ఓకే, 11 hours 14 minutes 59 seconds. మళ్ళీ ఫ్రాక్షనల్ సెకండ్స్ కూడా వేద్దాం, 60 ఫ్రాక్షనల్ సెకండ్స్. ఇలా నేను ఏం చేస్తున్నామ్మా, టైం ఇంటర్వెల్ని గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వస్తూ యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఏదో ఒక పర్టికులర్ టైం దగ్గర 11:15కి ఎగ్జాక్ట్గా యావరేజ్ స్పీడ్ అనేది నేను క్యాలిక్యులేట్ చేయగలుగుతాను. యాక్చువల్గా ఎగ్జాక్ట్ స్పీడ్ నేను క్యాలిక్యులేట్ చేయలేనమ్మా. 11:15కి అటు ఇటు చాలా చిన్న టైం ఇంటర్వెల్లో స్పీడ్ ఎంతో నేను కనుక్కోగలిగితే అదే 11:15కి నా స్పీడ్ అని చెప్తాము నేను. ఓకే, 11:15కి నా స్పీడ్ ఎంత అని అడిగారు అనుకోండి, మామూలుగా స్పీడోమీటర్ ఉంటే ఆ 11:15 ఎగ్జాక్ట్గా స్పీడోమీటర్ చూసి చెప్తాము. అటువంటి సిచ్యువేషన్ లేదు. 11:15కి ఇలా చూశాను, 11:15 స్పీడోమీటర్ చూసాము, ఎగ్జాక్ట్గా 11:15 వెంటనే మారిపోతుంది కదా, టైం మారిపోతుంది కదా. అంటే ఆ వెరీ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం 11:15కి స్పీడోమీటర్ చూశానమ్మా. ఎగ్జాక్ట్గా 11:15 నాకు స్పీడ్ అడిగారు కాబట్టి 11:15కి ఇలా స్పీడోమీటర్ చూసా. 11:15 టైం ఆగిపోద్దని నా కోసం, ఆగదుగా, కదులుతుంది కదా. అంటే ఆ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం ఇలా తీసి ఇలా చూస్తా, ఇలా చూసి ఒరే నోట్ చేసుకో అంట, టైం స్పీడ్ నోట్ చేసుకో, 60 km/h నోట్ చేసుకో అంటాను. ఓకే, అంటే ఆ వెరీ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం ఉంది కదా, ఆ టైంలో నా స్పీడ్ ఎంతో తెలుస్తుంది, అంతేనా? దాన్నే ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటాం. అంటే ఇక్కడ డెల్టా టీ ఇట్ ఈస్ టెండింగ్ టు 0. టైం ఇంటర్వెల్ చాలా షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం చూస్తున్నామా. డెల్టా టీ టెన్స్ టు 0. ఈ డెల్టా టీ టెన్స్ టు 0 టైంలో యావరేజ్ స్పీడ్ ఎంతైతే ఉంటుందో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టంటేనియస్ స్పీడ్. అమ్మా. యావరేజ్ స్పీడ్ ఎంతైతే ఉంటుందో ఆ యావరేజ్ స్పీడ్ ఎంత, టైం ఇంటర్వెల్ ఎంత తీసుకుంటున్నామో, టైం ఇంటర్వెల్ వెరీ స్మాల్ టైం ఇంటర్వెల్, దీన్నే మనం ఇన్ఫైనైటెసిమల్లీ స్మాల్ టైం ఇంటర్వెల్ అంటున్నా. చాలా చిన్న టైం ఇంటర్వెల్ అమ్మా. ఈ ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో ఎంత యావరేజ్ స్పీడ్తో వెళ్తున్నానో దాన్నే నేను ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటాను. దాన్నే నేను ఏమంటా, ఇన్స్టంటేనియస్ స్పీడ్. అమ్మ, ఇంత క్లియర్గా నేను చెప్పాను, అర్థమయ్యే ఉంటుంది మీకు. ఓకే, యావరేజ్ స్పీడ్ అంటే అది పెద్ద ఇంటర్వెల్ ఆఫ్ టైం అవ్వచ్చు, చిన్న ఇంటర్వెల్ ఆఫ్ టైం అవ్వచ్చు, ఏమైనా కావచ్చు అమ్మా యావరేజ్ స్పీడ్ అంటే. కానీ ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే మాత్రం ఈ డెల్టా టీ అనేది వెరీ స్మాల్ వాల్యూ, ఇట్ షుడ్ టెండ్స్ టు 0. ఈ టైం ఇంటర్వెల్ ఇట్ షుడ్ టెండ్ టు 0 అమ్మా. ఆల్మోస్ట్ 0కి ఈక్వల్ అవ్వాలి. ఓకే, 0 అవ్వదు కానీ ఆల్మోస్ట్ 0 అవ్వాలి. ఆ పర్టికులర్ ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ టైం ఇంటర్వెల్లో యావరేజ్ స్పీడ్ ఎంతో దాన్నే నేను ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటాను. దీన్నే మనం మ్యాథమెటికల్గా ఇలా రాస్తాం. లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 డెల్టా ఎక్స్ బై డెల్టా టీ, దిస్ ఈజ్ ద ఇన్స్టంటేనియస్ స్పీడ్. ఇక్కడ డెల్టా ఎక్స్ అంటే డిస్టెన్స్ కవర్డ్, డెల్టా టీ అంటే టైం ఇంటర్వెల్. ఆ టైం ఇంటర్వెల్ అనేది చాలా చిన్నదమ్మా. దీన్నే మనం ఇంకో రకంగా కూడా రిప్రజెంట్ చేస్తాం, సింపుల్ గా dx by dt. దిస్ ఈస్ డిఫరెన్సియేషన్. ది డిఫరెన్సియేషన్ అమ్మా, డిఫరెన్సియేషన్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ? డిస్టెన్స్. సో ఇన్స్టంటేనియస్ స్పీడ్, ఎస్ మిస్ అయింది ఇక్కడ. ఓకే, ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఫార్ములా ఏంటమ్మా? dx by dt. ఓకే అమ్మా, ప్రతిసారి నేను అందుకే డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వీడియోస్ చూడండి అని చెప్తున్నామ్మా. మళ్ళీ చెప్తున్నాను, కైనమెటిక్స్ ప్లేలిస్ట్ నేను క్రియేట్ చేశాను. కైనమెటిక్ ప్లేలిస్ట్లో నేను ఇంటిగ్రేషన్, డిఫరెన్సియేషన్ సంబంధించిన వీడియోస్ పెట్టాను. అంతేకాకుండా వెక్టార్స్కి సంబంధించిన వీడియోస్ కూడా పెట్టాను. అన్నీ చూసి అప్పుడు ఈ లెసన్ చూడండి.
అవన్నీ చూసిన తర్వాత ఈ లెసన్ చూడండి అమ్మా. సో ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఫార్ములా ఏంటమ్మా, dx/dt. ఓకే, అంటే ఇక్కడ వెరీ వెరీ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఓకే, ఆ రేషియోనే మనం ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటాం. మ్యాథమెటికల్ గా దాన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం అమ్మా. సో పాస్ చేసి రాసుకోండి. యావరేజ్ స్పీడ్ అంటే Δx/Δt, ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే dx/dt అని చెప్పి పాస్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మా. సో ఆల్రెడీ మీరు యావరేజ్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే ఏంటో తెలిసింది కాబట్టి యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ మనం ఫాస్ట్ గా తీసేయచ్చమ్మా. ఓకే, ఎలాగే చెప్పండి. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటమ్మా, యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, Δx/Δt. ఇక్కడ Δx అంటే ఏంటమ్మా, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బాడీ ఇన్ Δt అనే టైం ఇంటర్వెల్ లో. మరి యావరేజ్ వెలాసిటీ ఏమవుతుంది, యావరేజ్ వెలాసిటీ v ఈక్వల్ టు ఏమవుతుంది అంటే Δx/Δtనే రాస్తున్నా. అయితే ఇక్కడ నేను ఇలా పెడతానమ్మా, పైన ఒక బార్ పెడతా. దాని మీనింగ్ ఏంటంటే Δx అంటే ఇక్కడ డిస్టెన్స్ కాదు, దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్. Δx అంటే డిస్టెన్స్ కాదమ్మా, డిస్ప్లేస్మెంట్. సో x బదులు నేను s పెడతాను, ఏదైనా పెట్టచ్చు, x అయినా పెట్టచ్చు లేదంటే s పెట్టచ్చు. ఓకే, సో యావరేజ్ వెలాసిటీ v bar is equal to Δs bar by Δt. దట్ ఈస్ యావరేజ్ వెలాసిటీ. వెలాసిటీ అంటే వెక్టార్ అమ్మ ఇక్కడ. ఓకే, స్పీడ్ కూడా ఉంది, యావరేజ్ స్పీడ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ Δx అంటే ఏంటి, డిస్టెన్స్. ఓకే, ఆ డిస్టెన్స్ మనం పాత్ ఇలా అయినా ట్రావెల్ చేయొచ్చు, ఇలా అయినా ట్రావెల్ చేయొచ్చు, ఇలా అయినా ట్రావెల్ చేయొచ్చు. ఓకే, అది ఏ డిస్టెన్స్, ఏ వేలో ట్రావెల్ చేసిందో, ఏ పాత్ లో ట్రావెల్ చేసిందో టోటల్ పాత్ లెంగ్త్ మొత్తం కనుక్కొని అక్కడ వెయ్యాలి డిస్టెన్స్ లో. ఇక్కడ అలా కాదు. యావరేజ్ వెలాసిటీ ఏంటంటే ఇనిషియల్ పాయింట్, ఫైనల్ పాయింట్ తీసుకుంటాం. ఆ రెండింటి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్సే Δs bar. ఆ రెండింటి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్సే Δs bar. దాన్ని డివైడెడ్ బై Δt చేస్తే, అంటే టైం ఇంటర్వెల్ తో డివైడ్ చేస్తే మనకి యావరేజ్ వెలాసిటీ వస్తుంది. ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అనేది ఇట్ ఇస్ అ వెక్టార్ క్వాంటిటీ కాబట్టి దానికి డైరెక్షన్ కూడా ఉంటుంది. వెక్టార్ క్వాంటిటీని పైన బార్ తో రిప్రజెంట్ చేస్తాం కదమ్మా మనం. సో అదే రాశాను యావరేజ్ వెలాసిటీ. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఏమవుతున్నావు మరి, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఏమవుతుంది, సింపుల్ యావరేజ్ వెలాసిటీనే, బట్ Δt టెన్స్ టు 0. అదే మళ్ళీ చెప్పనమ్మా, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ v ఇన్స్టంటేనియస్ అంటే ఇదేమో v యావరేజ్ ఈక్వల్ టు Δs bar by Δt, v ఇన్స్టంటేనియస్ ఈక్వల్ టు ds bar by dt లేదా dx bar by dt. సో యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఇదమ్మా, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఫార్ములా ఇది. యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఇది, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఫార్ములా ఇది. అయితే ఇక్కడ చూడండి అమ్మా, ఒక గ్రాఫ్ గీస్తున్నాను. ఇక్కడ కనపడుతుంది కదా గ్రాఫ్ బోర్డు మీద, రైట్. ఒక గ్రాఫ్ డ్రా చేస్తున్నామ్మా. ఈ గ్రాఫ్ ఎవరెవరికి గ్రాఫ్ అంటే డిస్ప్లేస్మెంట్ కి, టైం కి గ్రాఫ్ అమ్మా. డిస్టెన్స్ కి టైం కూడా డ్రా చేయొచ్చు. యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ స్పీడ్ కోసం నేను యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ గ్రాఫికల్ గా ఎలా తీసుకుంటాం. సో డిస్ప్లేస్మెంట్ నేను y యాక్సిస్ మీద తీసుకుంటా. ఓకే, x యాక్సిస్ మీద టైం తీసుకుంటా. x యాక్సిస్ మీద టైం తీసుకుంటున్నామా, డిస్ప్లేస్మెంట్ ఏమో y యాక్సిస్ మీద తీసుకుంటున్నా. ఏదో ఒక గ్రాఫ్ డ్రా చేశాను. అంటే సమ్ 1 సెకండ్ దగ్గర డిస్ప్లేస్మెంట్ ఎంత, 2 సెకండ్స్ దగ్గర డిస్ప్లేస్మెంట్ ఎంత, 3 సెకండ్స్ దగ్గర డిస్ప్లేస్మెంట్ ఎంత, అంటే ఏదో గ్రాఫ్ వచ్చింది, పర్టికులర్ గ్రాఫ్ ఇలా వచ్చింది అనుకుందాం. ఓకే అమ్మ, ఈ రకంగా ఒక గ్రాఫ్ వచ్చింది అనుకుందాం. ఓకే, వాల్యూస్ కూడా ఇద్దాం సరదాగా. ఇది 1 సెకండ్ డిస్టెన్స్ మనం సమ్ 1 మీటర్ అనుకుందాం. ఓకే, ఇది 2 మీటర్స్, ఇది 3 మీటర్స్, ఇది 4 మీటర్స్, ఇది 5 మీటర్స్. డిస్ప్లేస్మెంట్ అమ్మ ఇది 6 మీటర్స్. ఏదో ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఇది 1 సెకండ్, ఇది 2 సెకండ్స్, ఇది 3 సెకండ్స్, ఇది 4 సెకండ్స్, ఇది 5 సెకండ్స్, ఇది 6 సెకండ్స్ అనుకుందాం. ఓకేనా, రైట్. ఇప్పుడు నాకు 2 సెకండ్స్ దగ్గర వాట్ ఈస్ ది డిస్ప్లేస్మెంట్, టింగ్ 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 టింగ్. 2 సెకండ్స్ దగ్గర డిస్ప్లేస్మెంట్ అంతా 2 మీటర్స్ ఉంది అనుకుందాం. ఇదంతా మీటర్స్ లో ఉన్నాయి అనుకుందాం, ఇదేమో సెకండ్స్ లో ఉంది అనుకుందాం. టైం సెకండ్స్ లో ఉంది, డిస్ప్లేస్మెంట్ మీటర్స్ లో ఉంది. నెక్స్ట్
4 సెకండ్స్ దగ్గర డిస్ప్లేస్మెంట్ ఎంత? 4 సెకండ్స్ దగ్గర టింగ్ 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 ఇది. ఓకే, 4 సెకండ్స్ దగ్గర డిస్ప్లేస్మెంట్ నాకు 5 మీటర్స్ వచ్చింది. 2 సెకండ్స్ దగ్గర డిస్ప్లేస్మెంట్ at t equal to 2 seconds డిస్ప్లేస్మెంట్ ఎంతమ్మా? డిస్ప్లేస్మెంట్ s ఈక్వల్ టు ఎంత? s1 అన్నాం. డిస్ప్లేస్మెంట్ s1 ఈక్వల్ టు ఎంత? 2 సెకండ్స్ దగ్గర డిస్ప్లేస్మెంట్ 2 మీటర్స్. ఓకే, at t equal to 4 seconds, at t equal to 4 seconds డిస్ప్లేస్మెంట్ s2 ఈక్వల్ టు ఎంత? 5 మీటర్స్. సో ఇప్పుడు నాకు యావరేజ్ వెలాసిటీ కావాలి. యావరేజ్ వెలాసిటీ కావాలి. యావరేజ్ వెలాసిటీ ఏంటమ్మా? డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం ఇంటర్వెల్. డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం ఇంటర్వెల్. డిస్ప్లేస్మెంట్ ఎంత? 5 మీటర్స్ మైనస్ 2 మీటర్స్ అంతే కదమ్మా. s2 మైనస్ s1 బై t2 మైనస్ t1 కదా. డెల్టా s బై డెల్టా t అంటే మీనింగ్ ఏంటమ్మా? s2 ఫైనల్ డిస్ప్లేస్మెంట్ మైనస్ ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై ఫైనల్ టైం మైనస్ ఇనిషియల్ టైం. ఓకేనా? సో డెల్టా s s2 మైనస్ s1 5 మైనస్ 2 ఎంత? 3 డివైడెడ్ బై 4 మైనస్ 2 2 టైం ఇంటర్వెల్ అమ్మా. t2 మైనస్ t1 ఇది t1 ఇది t2. సో t2 మైనస్ t1 4 మైనస్ 2 ఎంతమ్మా? 1.5 మీటర్ పర్ సెకండ్. 1.5 మీటర్ పర్ సెకండ్. ఓకే, సో ఈ క్యాల్కులేషన్ చేయకుండా గ్రాఫ్ నుంచి కూడా దీన్ని ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు అంటే చూడమ్మా, సింపుల్. 2 సెకండ్స్ దగ్గర ఇక్కడ టచ్ అయింది కదమ్మా గ్రాఫ్. 4 సెకండ్స్ దగ్గర గ్రాఫ్ ఇక్కడ టచ్ అయింది కదా. ఇక్కడ మీరు ఒక లైన్ లా డ్రా చేయండి. ఆ 2 పాయింట్స్ ని జాయిన్ చేసేటట్టు ఒక లైన్ డ్రా చేయండి అమ్మా. ఒక లైన్ డ్రా చేయండి. ఈ యాంగిల్ తీటా అనుకోండి. టాన్ తీటానే మనకు కావాల్సిన యావరేజ్ వెలాసిటీ. టాన్ తీటానే మనకు కావాల్సిన యావరేజ్ వెలాసిటీ. టాన్ తీటా అంటే ఏంటమ్మా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అంతా 5 మైనస్ 2 3 డివైడెడ్ బై adjacent side. సారీ, ఆపోజిట్ సైడ్ బై adjacent side. ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై adjacent side. adjacent side అంతా 4 మైనస్ 2 2 1.5 మీటర్స్ పర్ సెకండ్. సో గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేసేటప్పుడు ఈ రకంగా మనం రిప్రజెంట్ చేస్తాం. ఎవరిని? యావరేజ్ వెలాసిటీ. ఏం చేయాలమ్మా? ఇనిషియల్ ఫైనల్. ఈ పాయింట్ ఎక్కడ టచ్ అయింది, ఈ పాయింట్ ఎక్కడ టచ్ అయింది, ఆ 2 పాయింట్స్ని ఇలా జాయిన్ చేయండి. ఓకే, జాయిన్ చేస్తే ఈ లైన్ యొక్క స్లోప్ ఉంటుంది కదా. ఈ పర్టికులర్ లైన్, ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసిన లైన్ యొక్క స్లోప్ ఉంటుంది కదమ్మా. ఆ స్లోపే మనకు కావాల్సిన యావరేజ్ వెలాసిటీ. ఓకే అమ్మా, ద స్లోప్ ఆఫ్ దిస్ లైన్, ద స్లోప్ ఆఫ్ దిస్ లైన్ గివ్స్ ది యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ గురించి మాట్లాడుతున్నా, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కాదు. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పర్టికులర్ టైంలో వెలాసిటీ కావాలి. 3 సెకండ్స్ దగ్గర వెలాసిటీ ఎంత ఉందో కావాలి. ఓకే అమ్మా, ఎగ్జాక్ట్ గా టైం t ఈక్వల్ టు 3 సెకండ్స్ దగ్గర వెలాసిటీ ఎంత ఉందో కావాలి. దానికి నేనేం చేస్తా అంటే ఇదిగోండి ఇలా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ టచ్ చేసింది. 3 సెకండ్స్ కి కరస్పాండింగ్ ఇది అక్కడ టచ్ చేసామా. అక్కడ వెలాసిటీ ఎంతో కావాలి. వెలాసిటీ ఎంతో కావాలంటే ఏం లేదమ్మా, సింపుల్ ఈ పాయింట్ దగ్గర నేను ఒక టాంజెంట్ డ్రా చేయగలను. ఓకేనా? ఆ పాయింట్ దగ్గర నేను ఏం చేయాలి? టాంజెంట్ డ్రా చేయాలి. ఈ టాంజెంట్ యొక్క స్లోప్ ఏదైతే ఉంటుందో అదే నాకు కావాల్సిన ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. సో ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటమ్మా? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ది టాంజెంట్. అమ్మకి టాంజెంట్ అంటున్నాను ఎందుకంటే నాకు ఈ పర్టికులర్ టైం దగ్గర వెలాసిటీ ఎంత ఉందో కావాలి. నేను ఏం చేస్తాము, ఆ పర్టికులర్ టైం దగ్గర ఈ కర్వ్ దగ్గర నేను ఒక టాంజెంట్ డ్రా చేస్తాను. ఆ టాంజెంట్ కి స్లోప్ ఎంతైతే ఉంటుందో, స్లోప్ అంటే tan θ క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ ఈ tan θ వేరు, ఈ tan θ వేరు అవుతున్నాను చూడండి. ఓకే, సో ఈ tan θ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ tan θ ఎంతైతే అది నాకు కావాల్సిన ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. అమ్మ ఇది ఎక్కడి నుంచి చెప్పుకున్నాం మనం? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటమ్మా? ds బై dt. డిఫరెన్సియేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ స్లోప్. ఇంటిగ్రేషన్ అంటే ఏరియా ఆఫ్ ది గ్రాఫ్. డిఫరెన్సియేషన్ అంటే స్లోప్ ఆఫ్ ది టాంజెంట్. సేమ్ గ్రాఫ్ లో టాంజెంట్ స్లోప్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర స్లోపే డిఫరెన్సియేషన్. ఇదంతా మనం డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ వీడియోస్ లో లెక్చర్స్ లో చెప్పుకున్నాం. అందుకే చూడండి 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 అంటున్నా. ఓకే అమ్మా, డిఫరెన్సియేషన్ అంటే ఏంటమ్మా? ఇట్ గివ్స్ ది స్లోప్.
డిఫరెన్సియేషన్ ఏమిస్తుంది గ్రాఫ్లో? జామెట్రికల్ రిప్రజెంటేషన్ చెప్తున్నామా. డిఫరెన్సియేషన్ యొక్క జామెట్రికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే అది స్లోప్ని రిప్రజెంట్ చేస్తుంది. డిఫరెన్సియేషన్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? స్లోప్ని రిప్రజెంట్ చేస్తుంది. అదే ఇంటిగ్రేషన్ మా డిఎస్ బై డిటి అంటే డిఫరెన్సియేషన్. ఇంటిగ్రేషన్ అంటే ఇలా ఉంటుంది, ఒక పామ్ సింబల్ ఉంటుంది కదా. ఓకే, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్. ఓకే, సో ఆ ఇంటిగ్రేషన్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ఇంటిగ్రేషన్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ఇట్ రిప్రజెంట్స్, ఇంటిగ్రేషన్ రిప్రజెంట్స్, ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాం ఇంటిగ్రేషన్? ఇట్ రిప్రజెంట్స్ ద ఏరియా అండర్ దిస్ కర్వ్. ఇంటిగ్రేషన్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఏరియా అండర్ దిస్ కర్వ్. ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది, ఆ గ్రాఫ్ యొక్క ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది. అక్కడ లిమిట్స్ అవి కూడా ఇస్తాము, దాని ప్రకారం ఏరియా ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ఈ గ్రాఫ్ను బేస్ చేసుకుని చేసే ప్రాబ్లమ్స్ అన్ని ఒక సెపరేట్ వీడియో చేద్దాం అమ్మా. ఓకే, ఒక సెపరేట్ వీడియోలో అవన్నీ మనం కవర్ చేద్దాం. సో అర్థమైంది కదమ్మా, యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటో. సేమ్ యావరేజ్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఎలాగో యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, వాటిని గ్రాఫికల్గా ఎలా చూడాలనేది కూడా చెప్పేసాము ఇక్కడ. రఫ్గా చెప్పాం, గ్రాఫికల్గా మనం ఇన్స్టంటేనియస్ వెలాసిటీని ఏ విధంగా చూస్తాం. ఓకే అమ్మ, ఒక్కొక్కసారి పొజిషన్ వెక్టార్ ఇస్తాడు, పొజిషన్ వెక్టార్ ఈ విధంగా మారుతుంది అంటాడు. మనం ఏం చేయాలి? పొజిషన్ వెక్టార్ ఇస్తాడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదో రాసే కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఇక్కడ ఎక్కడో ఉంది అంటాడు. ఇది ఒక రిఫరెన్స్ ఫ్రేమ్ అమ్మ. బాడీ ఇక్కడ ఎక్కడో ఉంది, దీని పొజిషన్ వెక్టార్ ఆర్ బార్. ఓకే, బాడీ ఇక్కడ ఎక్కడి నుంచి ఇక్కడ ఎక్కడికో కదిలింది, R1 బార్. ఈ పొజిషన్ వెక్టార్ ఏమో R2 బార్. ఎంత టైంలో? టీ అనే టైంలో ఇలా కదిలింది. ఓకే, ఈ కేసులో వెలాసిటీ ఎంత అని అడుగుతాడు. అక్కడ కూడా మనం చెప్పగలగాలి. అటువంటి ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం అప్పుడు, చేద్దాం. ఓకే, యావరేజ్ వెలాసిటీ ఎంత, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎంత అడుగుతాడమ్మా. ఆ కేసులో మనం ఈ డిఫరెన్సియేషన్ అనే కాన్సెప్ట్ని ఖచ్చితంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకే అమ్మ, చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ వెక్టార్ ఇచ్చాడు అనుకోండి, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఏమవుతుంది? dr బార్ బై dt అవుతుంది. ఫినిష్. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఏమవుతుందమ్మా? dr బార్ బై dt అవుతుంది. r బార్ అనేది ఇట్ ఈస్ ఎ పొజిషన్ వెక్టార్. ఓకే, అది కాకుండా యావరేజ్ వెలాసిటీ అడిగాడు అనుకోండి, డెల్టా ఆర్ బార్ బై డెల్టా టీ. అంతే, డెల్టా ఆర్ బార్ అంటే R2 బార్ మైనస్ R1 బార్ బై డెల్టా టీ. R2 బార్ మైనస్ R1 బార్ బై డెల్టా టీ. సో వెక్టార్ ఫామ్ లో వచ్చినా మనం చేయగలగాలమ్మా. ఎన్ని వెక్టార్సే కదా, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వెక్టారే, యావరేజ్ వెలాసిటీ కూడా వెక్టారే. అలా వెక్టార్ ఫామ్ లో అడిగినా కూడా మనం చేయగలగాలి. అప్పుడే మనం కాన్సెప్ట్ పక్కాగా ఉన్నట్టు మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. ఓకేనా? రైట్, సరే. పాజ్ చేసి రాసుకోండి అమ్మ, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మ, సార్ ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. 2-3 ప్రాబ్లమ్స్ చేసి ఆపుదాం, వీడియో ఆపుదాం. ఓకే, యావరేజ్ వెలాసిటీ. ఓకే, యాక్సలరేషన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ పెద్దది అయిపోతుంది వీడియో. సో యాక్సలరేషన్ కాకుండా ఒక 2-3 ప్రాబ్లమ్స్ మీ ప్రాక్టీస్ కోసం 2-3 ప్రాబ్లమ్స్ చేసి ఆపుదాము. ఒక మంచి ప్రాబ్లం కూడా చేపిస్తాను. ఓకే, మంచి ప్రాబ్లం కూడా చేద్దాం. ఓకే, అంటే ఈ చెత్త ప్రాబ్లమ్స్ కాదమ్మా, జస్ట్ ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ ఇవి. ఒక పార్టికల్ at x equal to +5 meters at t equal to 0 seconds. t equal to 0 seconds దగ్గర x equal to +5 meters. t equal to 6 seconds దగ్గర x equal to -7 meters. t equal to 10 seconds దగ్గర x equal to +2 meters. అంటే ఇక్కడ ఒక విషయం గమనించండి, ఇది x యాక్సిస్ లో మూవ్ అవుతుంది, అంటే ఇట్ ఈస్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అనమాట. ఓకే, ఫైండ్ ది యావరేజ్ వెలాసిటీ డ్యూరింగ్ ది ఇంటర్వెల్స్. ఈ ఇంటర్వెల్స్ లో యావరేజ్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. చాలా ఈజీ అమ్మా. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఇంటర్వెల్ ఏంటమ్మా? టీ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటమ్మా? యావరేజ్ వెలాసిటీ ఫార్ములా x2 మైనస్ x1 బై t2 మైనస్ t1. అంతేనా? x2 మైనస్ x1 బై t2 మైనస్ t1. ఓకే, t2 మైనస్ t1 అంటే 6 మైనస్ 0 6. t2 మైనస్ t1 6 మైనస్ 0 6. ఓకే, x2 అంటే ఏంటమ్మా? t ఈక్వల్ టు 6 సెకండ్స్ దగ్గర డిస్ప్లేస్మెంట్. t ఈక్వల్ టు 6 సెకండ్స్ దగ్గర డిస్ప్లేస్మెంట్ -7 meters. -7. ఓకే, నెక్స్ట్ x1 అంటే t ఈక్వల్ టు 0. ఇది x1 అమ్మా. t ఈక్వల్ టు 0 దగ్గర డిస్ప్లేస్మెంట్. t ఈక్వల్ టు 0 దగ్గర డిస్ప్లేస్మెంట్ +5. సో -5. x2 మైనస్ x1 కదా. దేర్ఫోర్ -12 డివైడెడ్ బై 6
విచ్ ఇస్ ఈక్వల్ టు ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదమ్మా 2 meters per second -2 meters per second -2 meters per second. ఇక్కడ యావరేజ్ వెలాసిటీ ఏమొచ్చిందమ్మా నెగిటివ్ వాల్యూ వచ్చింది. యావరేజ్ వెలాసిటీ ఏమొచ్చింది నెగిటివ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ది యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటమ్మా x2 minus x1 by t2 minus t1. ఇక్కడ t2 అంటే ఏంటి x2 అంటే ఏంటో చూడండి ఫస్ట్. ఓకే, ఇక్కడ t2 అంటే 10 seconds, t1 అంటే 6 seconds, 10 minus 6 4 seconds డివైడెడ్ బై t2 10 seconds కదా. సో t2 దగ్గర డిస్ప్లేస్మెంట్ ఎంతమ్మా +2. ఓకే, మైనస్ x1 అంటే t1 దగ్గర, t1 అంటే 6 seconds, 6 seconds దగ్గర -7 -7 అంతేనమ్మా -7 అంతే అమ్మా కరెక్ట్. సో 2 -7 ఏమవుతుంది +9 డివైడెడ్ బై 4 ఏమవుతుందమ్మా 4 2s are 8 2.5 meters per second 2.5 meters per second. నెక్స్ట్ సి బిట్ చూడండి t equal to 0 t equal to 10 seconds. సో యావరేజ్ స్పీడ్ లో t2 ఎంతమ్మా 10 seconds, t1 0 కాబట్టి 10 minus 0 10 10 minus 0 10 అమ్మా. ఓకేనా రైట్. ఇప్పుడు t2 10 seconds కాబట్టి x2 ఏమవుతుంది ఇది అవుతుంది 2 meters. సో x2 2 meters మైనస్ x1 ఏమవుతుందమ్మా t equal to 0 దగ్గర +5 రైట్. సో ఇప్పుడు ఏమవుతుందమ్మా -3/10 which is equal to -0.3 seconds meters per second. సో ఈ రకంగా మనం యావరేజ్ స్పీడ్ ఈ విధంగా ప్రాబ్లం ఇచ్చారనుకోండి, ఈ రకంగా యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చమ్మా. వెరీ 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 సింపుల్ ప్రాబ్లం. ఇది యావరేజ్ స్పీడ్ సంబంధించిన ప్రాబ్లం. ఓకే, మీకు ఒకసారి మనం కొన్ని పాయింట్స్ చూస్తే వెలాసిటీ కెన్ బి నెగిటివ్, యావరేజ్ వెలాసిటీ కెన్ బి నెగిటివ్, యావరేజ్ వెలాసిటీ కెన్ బి పాజిటివ్, యావరేజ్ వెలాసిటీ కెన్ బి 0, ఏదైనా కావచ్చు. సో అంటే ఈ ప్రాబ్లం నుంచి కొన్ని పాయింట్స్ మనకి తెలిసింది. బట్ యావరేజ్ స్పీడ్ కెనాట్ బి నెగిటివ్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఐదర్ 0 ఆర్ పాజిటివ్ వాల్యూ. ఓకే అమ్మా, యావరేజ్ స్పీడ్ కెనాట్ బి నెగిటివ్, ఇట్ కెన్ టేక్ ఐదర్ 0 ఆర్ ఇట్ కెన్ టేక్ ఏ పాజిటివ్ వాల్యూ. వై బికాస్ ద డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఇంక్రీజింగ్. ఓకే, ఇంగ్లీష్లో వెళ్ళిపోతుందా? ఓకే, ఒక నిమిషం ఆగండి. చూడమ్మా, బాడీ రెస్ట్లో ఉంటే తప్ప బాడీ కదులుతుంది అనుకోండి, డిస్టెన్స్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి యావరేజ్ స్పీడ్ అయితే 0 అవుతుంది, రెస్ట్లో ఉంటే 0 అవుతుంది. ఓకే, లేదంటే ఏమవుతుందమ్మా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే రైట్. అమ్మ యూనిఫామ్ వెలాసిటీ అన్న కాన్సెప్ట్ కూడా చెప్పుకోవాలి, అది కూడా చెప్పేస్తాను ఈ వీడియోలోనే చెప్పేస్తాను. యూనిఫామ్ వెలాసిటీ అన్న కాన్సెప్ట్ చెప్పుకోవాలి, అది కూడా ఈ వీడియోలోనే చెప్పేస్తాను. ఓకే, అర్రే సరే నెక్స్ట్ చూడండి అమ్మా. ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఈ విధంగా మారుతుందంట విత్ రెస్పెక్ట్ టు టైం ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఈ విధంగా మారుతుంది. ఎలా అమ్మా x ఈక్వల్ టు t² + 4t + 5 ఈ విధంగా మారుతుంది. ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని మారుతుందట ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్. అయితే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కనుక్కోమన్నాడు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కనుక్కోవాలి. అక్కడమ్మా అట్ t ఈక్వల్ టు 2 seconds దగ్గర ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కనుక్కోమన్నాడు. సింపుల్, ఏం చేయాలి దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి అంతే. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటి డిఫరెన్షియేట్ చేయటమే. దీన్ని కనుక డిఫరెన్షియేట్ చేస్తే t² కి డిఫరెన్షియేషన్ 2t, 4t కి డిఫరెన్షియేషన్ 4 +5 కి డిఫరెన్షియేషన్ 0 కాబట్టి dx/dt వెలాసిటీ v ఈక్వల్ టు dx/dt విచ్ ఇస్ ఈక్వల్ టు 2t + 4 వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు మనం t ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి అందులో. అంటే t ఈక్వల్ టు 2 seconds అడిగాడు కదా. సో t ఈక్వల్ టు 2 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే v ఈక్వల్ టు 2 × 2 + 4 which is equal to 2s are 4 + 4 8 meters per second. సో ఈ రకంగా మనం ఇన్స్టంటేనియస్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్ మనం అప్లై చేస్తున్నాం. డిఫరెన్షియేషన్ ఫార్ములా మీకు గుర్తుందా? d/dx ఆఫ్ x⁴n ఈక్వల్ టు n × x⁴n - 1 అదే అప్లై చేసాం ఇక్కడ. d/dx ఆఫ్ ax⁴n is equal to an into x⁴n - 1. ఇక్కడ a అనేది కాన్స్టెంట్ అయితే కనుక an into x⁴n - 1 డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ చెప్తున్నామా మీకు.
ఓకే, ఎందుకంటే నేను డైరెక్ట్గా వేస్తాను, మీకు తెలియాలి కదా, మీరు ఆ వీడియోస్ చూడకపోతే మీకు అర్థం కాదు. కాబట్టి ఆ వీడియోస్ చూడండి. డిఫరెన్సియేషన్ కంపల్సరీగా మీ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఇంజనీరింగ్ ఇవన్నీ అయ్యే వరకు డిఫరెన్సియేషన్ అవుతుంది. మీరు డిగ్రీ జాయిన్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ జాయిన్ అవ్వచ్చు, అది అయ్యే వరకు డిఫరెన్సియేషన్స్ వదలవు మనం. డిఫరెన్సియేషన్స్, ఇంటిగ్రేషన్స్ వదలవు. ఓకే అమ్మ, ఇంకో విషయం, సపోజ్ v ఈక్వల్ టు సమ్, ఇదిగోండి ఈ వాల్యూ ఇచ్చాడు 2t + 4 అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అని అడిగాడు అనుకోండి, రివర్స్లో అడిగాడు అనుకోండి, v ఈక్వల్ టు 2t + 4, వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ 2 seconds to 4 seconds అని అడిగాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఎక్స్ ఇచ్చి వెలాసిటీ కనుక్కోమంటే మీరు డిఫరెన్సియేషన్ చేసి ఇలా చేశారు. ఈసారి అలా ఇవ్వాలి. v ఇచ్చాడు, v ఇచ్చి 2 seconds నుంచి 4 seconds మధ్యలో మీరు డిస్ప్లేస్మెంట్ కనుక్కోండి అని అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? రివర్స్ చేయాలి. ఓకే, మీరు డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ లెసన్ కనుక వినుంటే, వీడియోస్ కనుక చూసుంటే టక్కని చెప్తారమ్మా. డిఫరెన్సియేషన్కి రివర్స్ ఏంటమ్మా? ఇంటిగ్రేషన్. డిఫరెన్సియేషన్కి రివర్స్ ఏంటి? ఇంటిగ్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ v ఈక్వల్ టు 2t + 4 ఇచ్చాడు అనుకుందాం. సరే, దీన్నే కంటిన్యూ చేస్తామమ్మా. v ఈక్వల్ టు 2t/4 ఇచ్చాడమ్మా. v ఈక్వల్ టు 2t + 4, వెలాసిటీ ఈ విధంగా మారుతుంది అని ఇచ్చాడు. ఓకే, ఫైండ్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ టైమ్ ఇంటర్వెల్ t ఈక్వల్ టు 2 seconds to t ఈక్వల్ టు 4 seconds. ఇలా క్వశ్చన్ అడిగాడు అనుకుందాం. ఇలా కూడా అడగచ్చు కదా క్వశ్చన్. అప్పుడు ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ చేయాలమ్మా. ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో చేయండి చూడండి. v ఈక్వల్ టు dx/dt కదా. సో దీని నుంచి dx ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? vdt. dx ఈక్వల్ టు vdt. సో బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేయండి. దీనికి ఇంటిగ్రేషన్ ఏమో x అవుతుంది, దీనికి ఇంటిగ్రేషన్ vdt. v అంటే ఏంటమ్మా? 2t + 4. 2t + 4 ఇంటూ dt. అయితే ఇక్కడ లిమిట్స్ కూడా ఇచ్చాం. టైం 2 seconds to 4 seconds అన్నాం. సో టైం 2 seconds to 4 seconds వేయాలి. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ వచ్చేస్తుంది మనకి. 2tకి ఇంటిగ్రేషన్ ఏంటి? 2t²/2. ఇంటిగ్రేషన్ ఫార్ములా రాయాలి కదా. ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ x⁴n dx ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇంటిగ్రల్ ఆఫ్ x⁴n dx అంటే xn + 1/n+1. ఇంటిగ్రల్ ఆఫ్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ dx ఎంత అంటే cx. ఇంటిగ్రల్ ఆఫ్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ dx ఎంత అంటే cx. ఇవన్నీ మీకు తెలియాలి. మీ ఫార్ములాస్ అన్ని తెలిస్తేనే ఈ ప్రాబ్లం చేయగలుగుతారు, అంతే కదా. ఓకే, అలాగే ఇంటిగ్రల్ ఆఫ్ a ఇంటూ x⁴n dx ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే a ఇంటూ xn+1/n+1. లిమిట్స్ కూడా అప్లై చేయాలి. లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ ఉంది. ఆ లిమిట్స్ కూడా అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి అనేది నేను ఆ వీడియోలో చెప్పాను. కంపల్సరీగా వీడియో చూడండి అమ్మా. కైనమెటిక్స్ ప్లేలిస్ట్కి వెళ్ళండి, దాంట్లో ఫస్ట్ 2 వీడియోస్ అవే. ఓకే, కైనమెటిక్స్ ప్లేలిస్ట్కి వెళ్ళండి, దాంట్లో ఫస్ట్ 2 వీడియోస్ అవే అమ్మా. సో ఇప్పుడు నేను ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కనుక్కుంటున్నా. x ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 2t + 4. 2tకి ఇంటిగ్రేషన్ 2t²/2. 2t²/2. ఓకే అమ్మా, అంటే tకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? t²/2 అవుతుంది. ప్లస్ 4 అనేది సమ్ కాన్స్టెంట్ కాబట్టి 4t. లిమిట్స్ ఏంటమ్మా? 2 seconds to 4 seconds. ఓకే, t ఈక్వల్ టు 2 seconds నుంచి t ఈక్వల్ టు 4 seconds కావాలన్నా కాబట్టి ఇది. ఇక్కడ మనం ఫస్ట్ దీన్ని మనం ఏమన్నా జిమిక్ చేద్దామా? జిమిక్ చేయడం అంటే జిమిక్ ఏం కదమ్మా. ఎల్సిఎం తీసామనుకోండి, ఇక్కడ ఎల్సిఎం 2 అవుతుంది, ఇక్కడ పైన 2t² అలాగే ఉంటుంది, ఇక్కడ 8t అవుతుంది, అంతే కదా. ఇది 2, ఇది 4, అంతే కదమ్మా. ఓకే, ఈ 2 కూడా క్యాన్సిల్ అవుతున్నాయి కదా. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 8 ఏమో 4 అవుతుంది. సో ఈ రకంగా మారుతుందమ్మా. మనం పైదాన్ని సింప్లిఫై చేస్తే t² + 4t వస్తుందమ్మా. 2 ఎల్సిఎం తీసుకొని మొత్తం సింప్లిఫికేషన్ చేస్తే t² + 4t వస్తుంది. అంటే టోటల్ అర్థమవుతుందమ్మా. ఎల్సిఎం తీస్తే అంతేనా? t² + 8t 2t² + 4t / 2 అమ్మా, ప్లస్ 8t / 2 ఎల్సిఎం తీస్తే. ఓకేనా? సో ఇక్కడ 2 మొత్తం, ఈ మొత్తంలో 2 కామన్ తీసాం అనుకోండి, ఇక్కడ 2 బయటకు వచ్చేస్తుంది, ఇక్కడ 4 మిగులుతుంది. ఆ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఫైనల్గా t² + 4t అది మిగులుతుంది. ఇక్కడ 2 సబ్స్టిట్యూట్, ఫస్ట్ 4 సబ్స్టిట్యూట్ చేయండి, తర్వాత 2 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. లిమిట్స్ అప్లై చేయటం అమ్మ. ఇవన్నీ ఇంటిగ్రేషన్ చూడాలి. ఈ లెసన్ అర్థం కావాలి అంటే ఇంటిగ్రేషన్ చూడాలి. ఇవన్నీ అర్థం కావాలి అంటే ఓకే, ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తున్నాం. అప్పర్ లిమిట్ అప్లై చేస్తుంటే t బదులు 4 అప్లై చేయండి అమ్మా.
4 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 4, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 4 ఇంటూ 4 అది కూడా 16. ఓకే, సో అప్పర్ లిమిట్ అప్లై చేశా, మైనస్ లోవర్ లిమిట్ అప్లై చేయాలి. ఇప్పుడు లోవర్ లిమిట్ 2, టీ స్క్వేర్ ఏమో 4 ప్లస్ 4 ఇంటూ ప్లస్ కాదు అంతే ప్లస్ ఎలా 4 ఇంటూ టీ బదులు 2 పెట్టండి 8. ఓకే, దిస్ ఈస్ 32 minus 12 which is equal to 20 meters. ఓకే, సో 2 seconds లో 20 meters వెళ్ళింది అనమాట. ఓకే, సారీ 2 seconds నుంచి 4 seconds ఈ మధ్య గ్యాప్ లో డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 20 meters అమ్మ. ఈ వెలాసిటీతో వెళ్తున్నప్పుడు, ఈ పర్టికులర్ వెలాసిటీతో వెళ్తున్నప్పుడు, ఓకే, ఈ పర్టికులర్ వెలాసిటీతో కనుక మూవ్ అవుతుంటే t ఈక్వల్ టు 2 seconds నుంచి 4 seconds మధ్యలో డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 20 meters. ఓకే అమ్మ, ఈ రకంగా ఇంటిగ్రేషన్ డిఫరెన్సియేషన్ మనకి ఉపయోగపడతాయమ్మా. ఓకే, పాజ్ చేసి రాసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టాపిక్ యూనిఫామ్ స్పీడ్ అండ్ యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ స్పీడ్ అండ్ యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి చూడండి ఒకసారి. యూనిఫామ్ స్పీడ్ అంటే ఒక బాడీ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్ చేస్తుంది అనుకోండి. ఇఫ్ ఏ బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం, however small the interval may be. Spelling the present, okay. However small the interval may be. ఓకే, అప్పుడు ఆ బాడీ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంది అంటాం. దెన్ ది బాడీ ఈజ్ సెడ్ టు హ్యావ్ uniform speed. But what is uniform velocity? Uniform velocity అంటే same. If a body covers equal displacements in equal intervals of time, the body is said to have uniform velocity. Simple అమ్మ. సో యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటమ్మా, ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయాలి ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో. ఆ ఇంటర్వెల్ ఆఫ్ టైం ఎంత చిన్నదైనా కావచ్చు, ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్ ఇన్ఫినిటిసిమల్లీ స్మాల్. ఇంటర్వెల్ ఆఫ్ టైం డెల్టా టీ టెన్స్ టు 0 కావచ్చు, అయినా కానీ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయాలి. ఎంత చిన్న ఇంటర్వెల్ అయినా తీసుకోండి, ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయాలి ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో. ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయాలి. మీరు టైం ఇంటర్వెల్ ఎంత చిన్నదైనా తీసుకోండి, 1 సెకండ్ తీసుకోండి, హాఫ్ సెకండ్ తీసుకోండి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్లో 1 మీటర్ వెళ్తుంది అనుకుందాం, 2 సెకండ్లో 2 మీటర్లు వెళ్ళాలి, 3 సెకండ్లో 3 మీటర్లు వెళ్ళాలి, 4 సెకండ్లో 4 మీటర్లు వెళ్ళాలి. అలా వెళ్తుంటే యూనిఫామ్ స్పీడ్లో ఉంది అంటాం. సో అక్కడ నేను ఏం చెప్తున్నామా, డిస్టెన్సెస్ తీసుకుంటున్నా. అదే యూనిఫామ్ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్స్ తీసుకోవాలి. ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ ఉండాలి. 1 సెకండ్లో 1 మీటర్ డిస్ప్లేస్మెంట్ ఉంటే, డిస్టెన్స్ కాదు, డిస్టెన్స్ అంటే డైరెక్షన్ ఉండదు, డిస్ప్లేస్మెంట్కి డైరెక్షన్ ఉంటుంది. 1 సెకండ్లో 1 మీటర్ డిస్టెన్స్ ఉంటే 2 సెకండ్లో 2 మీటర్స్ డిస్ప్లేస్మెంట్ ఉండాలి, 3 సెకండ్లో 3 మీటర్స్ డిస్ప్లేస్మెంట్ ఉండాలి. ఈ విధంగా ఎంత చిన్న ఇంటర్వెల్ తీసుకున్నా, ఒక్కొక్క సెకండ్ ఇంటర్వెల్ తీసుకుంటున్నా ఒక్కొక్క మీటర్ వెళ్తుంది. ఇక్కడ మేబీ ఒక్కొక్క సెకండ్లో 2 మీటర్లు వెళ్ళొచ్చు, 2వ సెకండ్లో కూడా 2 మీటర్లు వెళ్ళాలి, 3వ సెకండ్లో కూడా 2 మీటర్లే వెళ్ళాలి, 4వ సెకండ్లో కూడా 2 మీటర్లే వెళ్ళాలి. అలా ప్రతి సెకండ్కి 2 మీటర్లే వెళ్ళాలి. అటు అంటే డిస్ప్లేస్మెంట్ 2 మీటర్సే ఉండాలి. అలా గనక డిస్ప్లేస్మెంట్ ఉంటే దాన్ని మనం యూనిఫామ్ వెలాసిటీ అంటాం. ఒక బాడీకి యూనిఫామ్ వెలాసిటీ వెళ్తుంది అనుకోండి, ఒక బాడీ యూనిఫామ్ వెలాసిటీలో వెళ్తుంది అనుకోండి, దాన్నే మనం యూనిఫామ్ మోషన్ అంటాం. యూనిఫామ్ స్పీడ్తో వెళ్తూ యూనిఫామ్ మోషన్ అనమాట, యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంటే యూనిఫామ్ మోషన్ అంటాం. ఈ యూనిఫామ్ మోషన్ స్ట్రైట్ లైన్లోనే ఉంటుంది. ఎందుకో చెప్పగలరా? ఒక బాడీకి యూనిఫామ్ వెలాసిటీ ఉంది అంటే యూనిఫామ్ మోషన్లో వెళ్తుంది అంటాం. ఆ యూనిఫామ్ మోషన్ అనేది స్ట్రైట్ లైన్లోనే ఉంటుంది. ఎందుకు? యూనిఫామ్ వెలాసిటీ అంటే వెలాసిటీ మారకూడదు.
అంతే కదా. యూనిఫామ్ వెలాసిటీ అంటే కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్ళాలి, యూనిఫామ్ స్పీడ్ అంటే కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్ళాలి, యూనిఫామ్ వెలాసిటీ అంటే కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్ళాలి. వెలాసిటీ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ. సో అక్కడ మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండాలి, డైరెక్షన్ కూడా సేమ్ ఉండాలి. సో స్ట్రైట్ లైన్లో కాకుండా డైరెక్షన్ మారింది అనుకోండి, యూనిఫామ్ వెలాసిటీ అను, ఎందుకంటే డైరెక్షన్ మారిపోయింది కాబట్టి. వెలాసిటీ అనేది వెక్టార్ కాబట్టి డైరెక్షన్ మారితే దాని వాల్యూ కూడా మారిపోయినట్టే. కాబట్టి ఒక బాడీ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంది అంటే మీనింగ్ ఏంటమ్మా, అది స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది అని అర్థం. ఒక బాడీ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంది అంటే మీనింగ్ ఏంటి, అది ఒక స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది అని అర్థం. ఓకే, ఒక స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు యూనిఫామ్ వెలాసిటీ యూనిఫామ్ స్పీడ్ ఒకటే ఉంటాయమ్మా. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇన్స్టంటేనియస్ స్పీడ్ కూడా ఒకటే ఉంటుంది, ఎప్పుడు స్ట్రైట్ లైన్లో ఇలా ట్రావెల్ చేస్తుంది. యూనిఫామ్ వెలాసిటీ తోటి కనుక లేదా యూనిఫామ్ మోషన్లో బాడీ ఉన్నప్పుడు యూనిఫామ్ వెలాసిటీ యూనిఫామ్ స్పీడ్కి రెండిటికి ఒకటే వాల్యూస్ ఉంటాయి. ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కూడా సేమ్ అవుతుంది. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ యావరేజ్ వెలాసిటీ కూడా సేమ్ అవుతుంది యూనిఫామ్ వెలాసిటీలో. యూనిఫామ్ వెలాసిటీలో ఇన్స్టంటేనియస్ వెలాసిటీ యావరేజ్ వెలాసిటీ కూడా సేమ్ అవుతాయి అమ్మ. ఇన్ని పాయింట్స్ ఉన్నాయి చెప్పుకోవడానికి. ఓకే అమ్మా, సో బాడీ యూనిఫామ్ వెలాసిటీ అంటే మీనింగ్ అర్థమైంది కదమ్మా. ఎంత స్మాల్ ఇంటర్వెల్ అయినా తీసుకోండి, ఇంటర్వెల్స్ తీసుకుంటాం, డిఫరెంట్ ఇంటర్వెల్స్ తీసుకుంటున్నాం, అన్ని ఇంటర్వెల్స్ ఈక్వల్గా ఉండాలి. ఎంత స్మాల్ అయినా కానివ్వండి. అయితే ఆ స్మాల్ ఇంటర్వెల్స్లో ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ కనుక వస్తే దాని యూనిఫామ్ వెలాసిటీ అంటాం, ఈక్వల్ డిస్టెన్సెస్ కనుక వస్తే యూనిఫామ్ స్పీడ్ అంటాం. ఒక బాడీ యూనిఫామ్ స్పీడ్లో ఉండొచ్చు కానీ దానికి యూనిఫామ్ వెలాసిటీ ఉంటుందా అంటే అనలేము. ఎందుకంటే ఒక బాడీ సర్క్యులర్ మోషన్లో v అనే స్పీడ్తో కాన్స్టెంట్గా తిరుగుతుంది అనుకుందాం, దానికి యూనిఫామ్ స్పీడ్ ఉన్నట్టే కానీ యూనిఫామ్ వెలాసిటీ కాదు, ఎందుకంటే ప్రతి పాయింట్ దగ్గర డైరెక్షన్ మారిపోతుంది. సో యూనిఫామ్ వెలాసిటీ ఉన్నట్టు కాదు. అయితే ఒక బాడీకి యూనిఫామ్ వెలాసిటీ ఉందనుకోండి, యూనిఫామ్ స్పీడ్లో కూడా ఉన్నట్టే. లాజిక్ అర్థం చేసుకుంటాం. ఒక బాడీకి యూనిఫామ్ స్పీడ్తో మూవ్ అవుతుంది అంటే అది యూనిఫామ్ వెలాసిటీలో ఉంటుందా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే అమ్మా, ఉండకపోవచ్చు అనడానికి ఇదిగోండి, ఇది సర్క్యులర్ మోషన్లో ఒక బాడీ v అనే కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతుంది అనుకుందాం. అలా కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతున్నప్పుడు దానికి యూనిఫామ్ వెలాసిటీ ఉంటుందా అంటే ఉండదు, ఎందుకంటే ప్రతి పాయింట్ దగ్గర డైరెక్షన్ మారిపోతుంది. డైరెక్షన్ మారిపోతే వెలాసిటీ వెక్టార్ యొక్క వాల్యూ కూడా మారిపోతుంది. అప్పుడు యూనిఫామ్ వెలాసిటీ అని మనం అనలేము. ఓకే అమ్మ, సో ఇన్ని డిఫరెంట్ పాయింట్స్ మనం చెప్పుకోవచ్చు అమ్మ. ఓకేనా, పాజ్ చేసి రాసుకుంటే రాసుకోండి. ఈ పాయింట్స్ అన్ని చాలా చాలా ఫాస్ట్గా చెప్పాను, రాసుకుంటే రాసుకోండి అమ్మ. చూడండి, అక్కడ మంచి ప్రాబ్లం చేస్తాను చూడండి అమ్మ. ఒక పార్టికల్ ఉంది, ఆ పార్టికల్ ఇట్ మూవ్స్ అలాంగ్ ది కర్వ్ x²/9 + y²/4 = 1. ఓకే, ఒక పార్టికల్ ఈ కర్వ్ మీద తిరుగుతుందట. ఈ కర్వ్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడమ్మ. ఓకే, ఇది యాక్చువల్గా నాకు తెలిసి ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ అమ్మ, కాబట్టి ఇలా ఉంటుంది. సో ఏ పార్టికల్ మూవ్స్ అలాంగ్ ది కర్వ్, ఒక కర్వ్లో తిరుగుతుంది. ఆ కర్వ్ ఎలా ఏ షేప్లో ఉంటుందో మనకు తెలియదు, బట్ ఈక్వేషన్ ఇచ్చాడు x²/9 + y²/4 = 1 అన్నాడు. ఓకే అమ్మ, విత్ కాన్స్టెంట్ స్పీడ్ v, కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతుందట ఒక పార్టికల్. కాన్స్టెంట్ స్పీడ్ తోటి తిరుగుతుంది, v అనే కాన్స్టెంట్ స్పీడ్ తోటి. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఎక్స్ప్రెస్ ది వెలాసిటీ వెక్టోరియల్లీ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ y, యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x and y అయ్యి ఉంది, y కాదు, యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x and y. ఓకే అమ్మ, ఈ పార్టికల్ ఇలా తిరుగుతుంది, v అనే కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతుంది, దాన్ని వెక్టోరియల్లీ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x and y కనుక్కోమన్నాడు అమ్మ. ఓకేనా, సో వెక్టార్ వెలాసిటీ v బార్ ఈక్వల్ టు vx i బార్ ప్లస్ vy j బార్ అని రాయొచ్చు కదమ్మా. అంటే ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చెప్తున్నా ఫస్ట్, తర్వాత ప్రాబ్లంలోకి వెళ్దాం. ఓకే, వెక్టార్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు కదా కార్టీజియన్ ఫామ్లో. ఇది ఓన్లీ xy కోఆర్డినేట్స్ ఇచ్చాడు కాబట్టి ఇది 2 డైమెన్షనల్ మోషన్. ఓకే, కాబట్టి వెలాసిటీ వెక్టార్ని మనం vx i బార్ ప్లస్ vy j బార్ అని రాసుకోవాలి. అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ x కాంపోనెంట్ కనుక్కోవాలి, y కాంపోనెంట్ కనుక్కోవాలి. ఇంకా కాన్స్టెంట్ స్పీడ్ v అంటున్నాడు కాబట్టి దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందమ్మా, vx² ప్లస్ vy². స్క్వేర్ రూట్ ఆఫ్ vx² ప్లస్ vy² దేనికి ఈక్వల్ అవుతుంది, v²కి ఈక్వల్ అవుతుంది. సారీ, vకి ఈక్వల్ అవుతుంది. ఓకే అమ్మా, దేనికి ఈక్వల్ అవుతుంది, v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ vx² ప్లస్ vy². v ఆల్రెడీ వాడు ఇచ్చాడు, v అనే ఇచ్చాడు. సో గివెన్ డేటా ఏంటమ్మా, v ఇచ్చాడు.
ఏ పాత్లో తిరుగుతుంది అనేది ఇచ్చాడు. ఓకే ఏ పాత్లో తిరుగుతుంది అనేది ఇచ్చాడు. సో మనల్ని ఏం కనుక్కోమన్నాడు, వెలాసిటీ వెక్టార్ కనుక్కోమన్నాడు. దీని నుంచి v స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్. ఈ రిజల్ట్స్ గుర్తుపెట్టుకున్నాం, మనం ఇవి వాడతాం తర్వాత ఎక్కడ చోట ఉపయోగపడతాయి. సో వెలాసిటీ వెక్టార్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం vx వాల్యూ కనుక్కోవాలి, vy వాల్యూ కనుక్కోవాలి. మనకి ఇచ్చిన డేటా ఇది ఒకటే. ఏంటమ్మా డేటా ఇది, x స్క్వేర్ బై 9 ప్లస్ y స్క్వేర్ బై 4 ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. దీని నుంచి మనం vx vy ఎలా కనుక్కుంటామంటే సింపుల్ అమ్మ, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇది అర్థమైందమ్మా, ఇది వెక్టార్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. వెక్టార్స్ టాపిక్స్ అన్ని చూసుంటే కనుక ఇది ఈజీగా అర్థమవుతుంది. అందుకే పదే పదే చెప్తున్నా అమ్మ. ఓకే, నేను చెప్పడం కూడా అందుకే అలా చెప్పాను. ముందు అవి చెప్పేశాను, మ్యాథమెటికల్ మెథడ్స్ ఫస్ట్లోనే చెప్పేశాను. నేను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పేశాను అవి. ఆ తర్వాత వెక్టార్స్ చెప్పిన తర్వాత ఈ లెసన్ స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఇవన్నింటిలో ఉపయోగపడతాయి మీకు. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం, ఈ పై ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు టైం కనుక డిఫరెన్షియేట్ చేస్తే, మరి ఆ డిఫరెన్షియేట్ చేయడం మీకు వచ్చో రాదో తెలియదు, ఒకసారి చూడండి అమ్మా. ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x బై 9 dx బై dt అంతే. ఇక్కడ y కూడా ఉంది అందుకని. ప్లస్ y స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2y డివైడెడ్ బై 4 ఇంటూ dy బై dt ఈజ్ ఈక్వల్ టు 1కి డిఫరెన్షియేషన్ 0. ఇలా రాసుకోవాలమ్మా డిఫరెన్షియేషన్. ఓకే, ఇవన్నీ దాంట్లో డిస్కస్ చేశాను, ఇలా రాసుకోవాలి డిఫరెన్షియేషన్ వచ్చిన. ఓకే, విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేస్తాను. విత్ రెస్పెక్ట్ టు టైం మనం డిఫరెన్షియేట్ చేస్తాము. దీని నుంచి 2x బై 9 dx బై dtని vx అనుకోవచ్చు. ప్లస్ 2y బై 4 ఇంటూ dy బై dt, 2y బై 4 ఇంటూ dy బై dtని vy అంటాం. వెలాసిటీ ఇన్ y డైరెక్షన్, ఇది వెలాసిటీ ఇన్ x డైరెక్షన్. dx బై dt అంటే వెలాసిటీ ఇన్ x డైరెక్షన్, ఇది వెలాసిటీ ఇన్ y డైరెక్షన్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీని నుంచి 2x బై 9 ఇంటూ vx ప్లస్ కాదు, దీని అటు తీసుకెళ్తాము, ఈ టోటల్ వాల్యూ అటు తీసుకెళ్తే మైనస్ 2y బై 4 ఇంటూ vy అంతేనమ్మా. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతాయేమో, 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ vx ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, vx ఈక్వల్ టు ఈ 9 అటు వెళ్తుంది కదా, 9 అటు వెళ్తుంది, ఎక్స్ ఇలా కిందకు వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేద్దాం అమ్మా. మైనస్ 9y బై 4x vy. సో vx వాల్యూ ఏమొచ్చిందమ్మా, మైనస్ 9y బై 4x ఇంటూ vy. vx వాల్యూ వచ్చేసింది, ఇన్ టర్మ్స్ ఆఫ్ vy వచ్చింది కాకపోతే. ఓకే, సో ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుందమ్మా, ఈ వాల్యూని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఈ పక్కన క్యాలిక్యులేట్ చేస్తున్నాం. v స్క్వేర్ ఈక్వల్ టు vx బదులు ఇది సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ 9y బై 4x హోల్ ఇంటూ vy కూడా వేయాలి కదా, ఇంటూ vy హోల్ స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్. జాగ్రత్త చేద్దాం, మైనస్ ప్లస్ అయిపోతుంది ఎలాగో. సో 81y స్క్వేర్ బై 16x స్క్వేర్ ఇంటూ vy స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు v స్క్వేర్. దీని నుంచి vy స్క్వేర్ ఏమవుతుంది, ఇలా చేద్దాం అమ్మా, ఎల్సిఎం చేద్దామా. 16x స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది, 16x స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది. vy స్క్వేర్ కామన్ తీసేద్దాం, బయటకు వచ్చేస్తుంది. 16x స్క్వేర్ ఎల్సిఎం అయితే పైన మిగులుతుంది 81y స్క్వేర్ ప్లస్ 1 కాదు 16x స్క్వేర్. ఇక్కడ 1 ఉంటుంది, ఎల్సిఎం తీసాం కాబట్టి 16x స్క్వేర్ రాయాలి, vy స్క్వేర్ బయట రాస్తాను. ఓకే రైట్, దీని నుంచి కింద కనపడుతున్నాం ఇది. ఓకే, ఒక స్టెప్కి ఛాన్స్ ఉంది. సో దీని నుంచి vy స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, క్రాస్ మల్టిప్లై చేయండి. 16x స్క్వేర్ v స్క్వేర్ డివైడెడ్ బై 81y స్క్వేర్ ప్లస్ 16x స్క్వేర్. 81y స్క్వేర్ బై ప్లస్ 16x స్క్వేర్ క్రాస్ మల్టిప్లై చేశాను.
సో దీని నుంచి Vy ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఇది కింద కనబట్టలేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. ఓకే, కొంచెం గజిబిజిగా అటు ఇటు అయింది, చూసుకోండి అమ్మా. సో Vy వాల్యూ రాస్తున్నామా, Vy ఈక్వల్ ఇక్కడ స్క్వేర్ వచ్చింది, Vy రాస్తున్నా. Vy ఏమొస్తుందమ్మా, ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ స్క్వేర్ రూట్ తీసుకుంటాం కదా, ప్లస్ ఆర్ మైనస్ రాయండి. 16x స్క్వేర్ v స్క్వేర్ స్క్వేర్ రూట్ ఏమవుతుంది, 4xy 4xv అంతేనా. 4xv కింద స్క్వేర్ రూట్ ఆఫ్ 81y స్క్వేర్ ప్లస్ 16x స్క్వేర్. రైట్ ఏమో 16x స్క్వేర్ v స్క్వేర్ ఉంది, దాని స్క్వేర్ రూట్ తీసుకుంటే 4xv మిగులుతుంది. కింద దానికి స్క్వేర్ రూట్ తీసుకుంటే కింద దాని స్క్వేర్ రూట్ 9y ప్లస్ 4x అని రాయకండి అమ్మ, తప్పది. స్క్వేర్ రూట్ ఆఫ్ 81y స్క్వేర్ ప్లస్ 16x స్క్వేర్. ఇక్కడ మనకి Vy వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ Vx వాల్యూ ఏమొస్తుంది, ఓకే ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు రాసంటే స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు అమ్మ. Vx ఏమొస్తుంది, Vx వాల్యూ ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఈ Vy వాల్యూ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, మైనస్ 9y బై 4x ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ 4xv బై స్క్వేర్ రూట్ ఆఫ్ 81y స్క్వేర్ ప్లస్ 16x స్క్వేర్. 81y స్క్వేర్ ప్లస్ 16x స్క్వేర్. ఏదో క్యాన్సిల్ అయిపోతున్నట్టున్నాయి. రైట్, ఈ 4x క్యాన్సిల్ అయింది అమ్మ, 4x క్యాన్సిల్ అయ్యి Vx ఈక్వల్ ఇక్కడ మైనస్ ఉంది కదా, సో ప్లస్ ఆర్ మైనస్ బదులు మైనస్ ఆర్ ప్లస్ రాదు ఏదైనా ఒకటి. ఓకే, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వాడితే ఇక్కడ మైనస్ ఆర్ ప్లస్ వస్తుంది, ఎందుకంటే ముందు ఒక మైనస్ ఉంది కదా. సో మైనస్ 9yv బై స్క్వేర్ రూట్ ఆఫ్ 81y స్క్వేర్ ప్లస్ 16x స్క్వేర్. సో Vx వాల్యూ వచ్చేసింది, Vy వాల్యూ వచ్చేసింది. మనకేం తెలుసు, v ఈక్వల్ టు Vx, v బార్ ఈక్వల్ టు Vx i బార్ ప్లస్ Vy j బార్ అని తెలుసు. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేటమేమో, ఫినిష్ అయిపోయింది. ఏమైందమ్మా, మైనస్ ఆర్ ప్లస్ 9yv బై స్క్వేర్ రూట్ ఆఫ్ 81y స్క్వేర్ ప్లస్ 16x స్క్వేర్. చాలా పెద్ద వచ్చిందమ్మా, ఇంటూ i బార్ ప్లస్ Vy అంటే ఇది, Vy అంటే ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ ఉంటుంది, అదమ్మా మీనింగ్. ఓకే, సో మైనస్ ప్లస్ ఆర్ మైనస్ 4xv బై స్క్వేర్ రూట్ ఆఫ్ 81y స్క్వేర్ ప్లస్ 16x స్క్వేర్ ఇంటూ j bar. So this is the value of velocity vector in terms of x and y. ఓకే అమ్మా, ఇన్ టర్మ్స్ ఆఫ్ x and y మనం వాల్యూ కనుక చూస్తే ఇది అర్థమవుతుందా. రైట్, సో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చిందమ్మా. ఫస్ట్ ఇది రాయండి, తర్వాత ఇది, తర్వాత ఆల్జీబ్రా. ఓకేనా. రైట్, సరే అమ్మ, ఇంకో విషయం, ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయినాం. అదేంటంటే ఇందాక యూనిఫామ్ మోషన్ యూనిఫామ్ స్పీడ్ గురించి చెప్పుకుంటున్నాం కదా. యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంటే యూనిఫామ్ మోషన్లో ఉంది అంటాం. అంటే బాడీ యూనిఫామ్ మోషన్లో ఉంది అంటే యూనిఫామ్ వెలాసిటీలో ఉన్నట్టు, అట్ ది సేమ్ టైం యూనిఫామ్ స్పీడ్లో ఉన్నట్టు. ఆ కేసులో యావరేజ్ వెలాసిటీ యావరేజ్ స్పీడ్ ఒకటే అవుతుంది, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఒకటే అవుతుంది. ఇంకోటి కూడా ఈక్వల్ అవుతుంది. ఆ పాయింట్ చెప్పడం మర్చిపోయిన, ఇప్పుడు గుర్తొచ్చింది. ప్రాబ్లం చేస్తుంటే మధ్యలో గుర్తొచ్చింది. అదేంటంటే డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కూడా సేమ్ అవుతాయి అమ్మా. ఒక బాడీ కనుక యూనిఫామ్ మోషన్లో ఉంటే డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇవి కూడా సేమ్ అవుతాయి. సో మాక్సిమం అన్ని పాయింట్స్ నేను కవర్ చేసినట్టు ఉన్నామా, ఏమన్నా మిస్ అయితే కనుక చూద్దాం, మనం ఇంకా బోలని వీడియోస్ చేసుకుంటే ఆ వీడియోస్లో కవర్ చేస్తాం. ఓకే అమ్మా, సో బాగా చదవండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.